వెల్కమ్ టు TeluguOneAcademy. ఈరోజు మనం ఏపీ జోగ్రఫీలో డ్రైనేజ్ ప్యాటర్న్ ఆర్ డ్రైనేజ్ సిస్టమ్ చూద్దాం. డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే రివర్ సిస్టమ్స్ ఆర్ రివర్ బేసిన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అ పర్టికులర్ ఏరియా అనమాట. అంటే ఆ ఏరియా నుంచి ఏదైనా నది దాని ఉపనదులు కానీ ప్రవహిస్తుంటే దాన్ని డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. సో ఎనీ డ్రైనేజ్ సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని మనకి రివర్స్ ఎన్ని రివర్స్ ఉన్నాయి, ఆరిజిన్స్ ఏంటి, ఎంత డ్రైన్ చేస్తాయి, అండ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎన్ని, తర్వాత ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ ఎన్ని అండ్ వెస్టర్న్ ఘాట్ ఆరిజిన్ ఎన్ని. సో డ్రైనేజ్ ప్యాటర్న్, సో వాటి మీద ఉండే డ్యామ్స్ ఆర్ వాటర్ ఫాల్స్ అవి ఈరోజు మనం చూద్దాం. సో డ్రైనేజ్ సిస్టమ్ అంటే మీన్స్ రివర్స్ ఫ్లోయింగ్ ఇన్ పర్టికులర్ ఏరియా wherever the river flows, it's called drainage pattern or drainage system. అదే catchment area or basin అంటే if ఇది ఒక నది ఫ్లో అవుతుంది కదా, డ్రైనేజ్ ప్యాటర్న్. సో దీని వాటి మీద ఉండే ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు, అంటే దాన్ని పెద్ద నదిలోకి అంటే పేరెంట్ రివర్ మదర్ రివర్లోకి పిల్ల నదులు ఆర్ ఉపనదులు వచ్చి యాడ్ అయితే దాన్ని ట్రిబ్యూటరీస్ అంటాం. సో ఇది వేరే చోట ఎక్కడి నుంచో ఉండొచ్చు, దీనికి ట్రిబ్యూటరీస్ ఉండొచ్చు. సో ఇది మొత్తం ఈ ఏరియాని మొత్తం ఏంటంటారంటే డ్రైనేజ్ బేసిన్ అంటాం అనమాట. డ్రైనేజ్ బేసిన్ అంటే a parent river including its tributaries and tributaries or distributaries is called a drainage basin of a particular river. So మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి చూస్తే మనకి మోర్ ఆర్ లెస్ వీ హ్యావ్ 40 మేజర్ అండ్ మైనర్ రివర్స్ అనమాట. అంటే మహానదులు అంటే గోదావరి, కృష్ణ లాంటి వాటితో కలుపుకుని ఇంకా చిన్న చిన్న నదులతో కలుపుకుంటే మోర్ ఆర్ లెస్ మనకి 40 రివర్స్ ఉన్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ 2 or 3 districts, every district has been drained by some or the other river. అంటే ఇప్పుడు 1-2 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోని మనకి ఏదో ఒక నది ప్రవాహం ఉంటుంది. దాని ట్రిబ్యూటరీ కానీ, పెద్ద నది ట్రిబ్యూటరీ కానీ, ఆర్ ఈ నది డిస్ట్రిబ్యూటరీ కానీ ఏదో ఒకటి అనమాట. సో స్టడీ ఆఫ్ రివర్స్, ఎక్స్క్లూజివ్ స్టడీ ఆఫ్ రివర్స్ ఈస్ కాల్డ్ పెటమాలజీ అనమాట. పెటమాలజీ అంటే స్టడీ ఆఫ్ రివర్స్ ఈస్ కాల్డ్ పెటమాలజీ. అదే లిమ్నాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ బాడీస్. ఇట్ కెన్ బి రివర్ ఆర్ లేక్స్ ఆర్ పాండ్స్, ఎనీథింగ్. సో లిమ్నాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ వాటర్ బాడీస్, ఫ్రెష్ వాటర్ బాడీస్. అంటే మళ్ళీ ఉప్పు నీటివి కాదనమాట, అంటే సముద్రం ఆర్ బ్రాకిష్ వాటర్ లేక్స్ ఇవి కాదు. సో ఎనీ ఫ్రెష్ బాడీ వాటర్ బాడీ స్టడీని ఏంటంటారా లిమ్నాలజీ. ఆర్ ఎక్స్క్లూజివ్ రివర్స్ అంటే ఓన్లీ రివర్స్, ఇంకా దీంట్లో మనం వేరే వాటర్ బాడీస్ని కలపకపోతే దాన్ని పెటమాలజీ అంటారనమాట. సో మన ఆంధ్రప్రదేశ్లోని మనకి పెద్ద చిన్న కలుపుకొని 40 రివర్లు అనుకున్నాం కదా. సో ఏపీ ఈజ్ కాల్డ్ ఎ రివరైన్ స్టేట్ అనమాట, బికాస్ వీ హ్యావ్ సో మెనీ నెంబర్ ఆఫ్ రివర్స్. ఏపీ ఈజ్ కాల్డ్ రివరైన్ స్టేట్. సో రివర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ సీన్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ది ఇప్పుడు మనందరికీ తెలుసు మన ఇది పెనిన్సులా ప్లేట్యూ. ఇది మన పెనిన్సులా ప్లేట్యూ కదా. సో ఏపీ ఈజ్ ఇన్ ది ప్లేట్యూ రీజన్. సో పెనిన్సులా ప్లేట్యూ ఎలా ఉందంటే సౌత్ వెస్ట్ కోస్ట్ వైపు హైట్లో ఉంది, సౌత్ ఈస్ట్ కోస్ట్ వైపు స్లోప్ ఉంది. అంటే ఇక్కడ పెనిన్సులా ప్లేట్యూ ఈజ్ హై అనమాట. అంటే ఇది ఎలా ఉందంటే ఒక జారుడు బల్లలాగా అనమాట. ఎక్కడి వైపు నుంచి, గుజరాత్ వైపు నుంచి ఎత్తుగా ఉంది, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వైపుకి వచ్చేసరికల్లా స్లోప్ అయింది. సో ఆల్మోస్ట్ ఇది మన వెస్టర్న్ ఘాట్స్ అనుకుంటే
ఆల్మోస్ట్ ఆల్ ద రివర్ ఆరిజిన్స్ అంటే ఆల్ మేజర్ రివర్స్ అన్ని ప్లేట్యూ పెనిన్సులర్ రివర్స్ అన్ని వెస్ట్రన్ ఘాట్ ఆరిజిన్ అనమాట మేజర్ రివర్స్. సో ఈ స్లోప్ ఉండడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని రివర్స్ ఇటు బే ఆఫ్ బెంగాల్ వైపు స్లోప్ ఉండడం వల్ల అన్ని రివర్స్ బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అవుతాయి అన్నమాట. సో ఇందువల్ల ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోని లైక్ ఆంధ్రప్రదేశ్ వైపు స్లోప్ ఉండడం వల్ల all the major rivers which are originated in the western ghats like Godavari, Krishna, Kaveri and all, they originate in western ghat but drain in towards the east side of the India or east side of the peninsula, that is Bay of Bengal. So ee slope valla maniki all major rivers maniki ఇటువైపు సముద్రంలో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. ఇటువైపు అయితే ఓన్లీ 2 రివర్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. ఇండియాలోని ఎక్కువ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయి. ఓన్లీ 2 వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, నర్మదా అండ్ తాపి ఆర్ ది బిగ్గెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో rivers in the state are seen flowing from northwest to southeast direction. This is due to the slope of peninsular plateau towards southeast. So మనకి ఈ డ్రైనేజ్ ప్యాటర్న్స్లో మనకి మేజర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా మన రాష్ట్రానికి వచ్చేసరికల్లా మేజర్ రివర్స్ ఏంటంటే మనకి గోదావరి, కృష్ణ అండ్ పెన్నా అనమాట. గోదావరి, కృష్ణ అండ్ పెన్నా ఇవన్నీ మేజర్ రివర్స్. సో వీటికి 2014 ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఈ రివర్ షేరింగ్స్ అంటే ఈ అన్ని నదులు ఏంటవుతాయంటే అప్పుడు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సో ఇష్యూ లేకపోయింది. తర్వాత ఎప్పుడైతే ఏపీ బైఫర్కేషన్ అయిందో సో తెలంగాణకి, ఆంధ్రాకి ఈ వాటర్ షేరింగ్లోని సో ట్రిబ్యునల్స్ మనకి ఏర్పడ్డాయి అనమాట. ఎలా అంటే సో కృష్ణా, గోదావరికి మాత్రం ట్రిబ్యునల్స్ ఉన్నాయి. we have tribunals for Krishna and Godavari waters, but for other rivers like Bahuda, Vamsadhara, Nagavalli, Penna, Palar and Ponner rivers ki are shared by agreements anamata. Agreements only tribunals ఉన్న రెండు రివర్స్ ఏంటంటే కృష్ణ అండ్ గోదావరి, మిగతావన్నీ based on agreements. So in the AP Reorganization Act 2014 under section 89, KWDT2 is mandated to make project specific allocation in the Krishna basin for both AP and Telangana and determine operation protocol for project wise release in the event of the deficit flows. అంటే దీని ప్రకారం డెఫిసిట్ ఫ్లోస్ ఎక్కడున్నా దాన్ని బట్టి కృష్ణ వాటర్ని రిలీజ్ చేయాలన్నది ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనం చేసుకున్న అగ్రిమెంట్స్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్లోకి వస్తే వీ హ్యావ్ 2 types ఆఫ్ రివర్స్ అంటే డిపెండింగ్ అపాన్ దేర్ ఆరిజిన్ అనమాట. అంటే అవి ఎక్కడ పుట్టాయో వాటి బట్టి. సో మనకి వెస్ట్రన్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ ఉన్నాయి అండ్ ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ ఉన్నాయి. సో ఇది వెస్టర్న్ ఘాట్స్, మనకి అవి ఈస్టర్న్ ఘాట్స్ కదా. ఏ రివర్స్ అయితే ఇక్కడ ఆరిజిన్ అయ్యి ఇక్కడ మన స్టేట్ నుంచి వెళ్ళి మన రాష్ట్రం నుంచి వెళ్ళి సముద్రంలో బంగాళాఖాతంలో కలుస్తున్నాయో అవి వెస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ అంటే తూర్పు కనుమల్లోనే పుట్టి ఇక్కడే పుట్టి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న బంగాళాఖాతంలో కలిసేవి ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్. సో మనకి ఆరిజిన్ బట్టి వీ హ్యావ్ 2 kinds ఆఫ్ రివర్స్, వెస్టర్న్ ఘాట్ రివర్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్ రివర్స్ అనమాట. సో ఆల్ దిస్ రివర్స్ డ్రైన్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్. ఆబ్వియస్గా అంతే కదా, ఎందుకంటే స్లోప్ అటువైపే ఉన్నది, ఇంకా ఆరిజిన్ ఎక్కడున్నా కూడా దే డ్రైన్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో రివర్స్ ఆరిజినేట్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఏంటంటే గోదావరి, కృష్ణ అండ్ తుంగభద్ర అనమాట. గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఆర్ ది వెస్టర్న్ ఘాట్ ఆరిజినేటెడ్ రివర్స్. అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఆరిజినేటెడ్ రివర్స్ అంటే వంశధార, నాగావళి అండ్ మార్చ్కండ్.
ఇది మేజర్ అనమాట. అంటే ఉన్న వాటిల్లో ఈస్టర్న్ ఘాట్లో ఉన్న వాటిల్లో మేజర్ ఏంటంటే వంశధార, నాగావళి అండ్ మాచ్కన్. వెస్టర్న్ ఘాట్ ఆరిజిన్ అంటే గోదావరి, కృష్ణ అండ్ తుంగభద్ర. తుంగభద్ర ఈజ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ అగైన్ కృష్ణ. So peninsular rivers are almost rain fed because హిమాలయన్ రివర్స్ అంటే వాటికి గ్లేషియర్స్ ఉంటాయి కాబట్టి అవి 365 days ఆ గ్లేషియర్స్ నుంచి వచ్చే వాటికి నీళ్ళ కరుగుతున్న వాటర్ బట్టి అవి దే ఆర్ ఫెడ్ బై దాట్. బట్ పెనిన్సులర్ రివర్స్ ఆర్ రెయిన్ ఫెడ్, మోస్ట్లీ డిపెండ్ ఆన్ ది మాన్సూన్స్ అనమాట. సో వెన్ ఇన్ సమ్మర్స్ ద వాల్యూమ్ ఆఫ్ ది రివర్స్ విల్ డిక్రీజ్. In summers, in the deep summers or mid summers, the volume of the rivers, all these peninsular rivers కొంచెం తగ్గుతుంది కంపారిటివ్లీ మాన్సూన్ సీజన్లో. అదే కొన్ని రివర్స్ అయితే ఈవెన్ డ్రైన్ కూడా అయిపోతాయి అనమాట. అంటే సమ్మర్స్లో అవి వాటి దారి ఉంటుంది కానీ వాటర్ ఉండదు. అంటే ద మార్క్స్ ఆఫ్ ది రివర్స్ విల్ బి దేర్, మార్క్స్ ఆఫ్ ది రివర్ ఫ్లో ఉంటుంది కానీ బట్ అక్కడ దాంట్లోంచి చిన్న చిన్న నదులు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే కంపారిటివ్లీ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్లోని రెయిన్ అంతా ఉండదన్నమాట. సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ అయితే సమ్మర్స్లోని ఆల్మోస్ట్ ఎండిపోతాయి కూడా, పూర్తిగా ఎండిపోయి మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ దే ఫ్లోట్ త్రూ దే ఛానల్స్. సో స్టేట్ ఆర్ మెయిన్లీ రెయిన్ ఫెడ్ అనమాట. రివర్స్ ఆరిజిన్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ లెస్ ఇన్ వాల్యూమ్ కంపారిటివ్లీ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో మనకి ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి దే ఆల్మోస్ట్ పెరీనియల్ అనుకోవచ్చు, లైక్ గోదావరి అండ్ కృష్ణ, బట్ ద డిగ్రీస్ ద వాల్యూమ్. అంటే వాటి మీరు ఎప్పుడైనా రాజమండ్రి ఆర్ విజయవాడ ట్రైన్లో వెళ్తుంటే యూ వుడ్ హావ్ అబ్జర్వ్డ్, లైక్ వర్షాకాలం వెళ్తే స్ట్రెచ్ చాలా అంటే ఎక్కువ ఫ్లో అవుతుంటుంది. అదే ఎండాకాలంలో కృష్ణలో వెళ్ళి మీరు విజయవాడ నుంచి ట్రైన్లో వెళ్తే సో అంత హ్యూజ్ అంటే మీకు అంత ఇసుకే కనిపిస్తుంది తప్ప రివర్ ఎక్కడో మధ్యలో చిన్న పాయిలా కనిపిస్తుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ కంపారిటివ్లీ మనకి వెస్టర్న్ ఘాట్స్లోనే వర్షం తక్కువైతే నీళ్ళు అవుతుంది కాబట్టి, అండ్ ఈస్టర్న్ ఘాట్స్లో రెయిన్ ఈజ్ లెస్ కంపేర్ టు వెస్టర్న్ ఘాట్స్. సో ఈస్టర్న్ ఘాట్ ఆరిజినేటెడ్ రివర్స్ ఆల్మోస్ట్ డ్రై ఇన్ సమ్మర్స్ అనమాట. సో నౌ కమ్ టు ది లార్జెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ ఇండియా, అదే మన గోదావరి నది, గోదావరి రివర్ గోదావరి. So this is the largest in after Ganga, this is the largest in India. And South India lo mana peninsular rivers lo or peninsular plate lo cheskunte this is the biggest river of peninsular plateau anamata. So idi origin ekkadindante this is got originated in Triambak, Nasik, Western Ghats lo. Ade mana Sahyadris lo Maharashtra loni నాసిక్ పక్కనే ఉన్న త్రయంబక్ అన్న ఒక దగ్గర ఉన్న ఒక ట్యాంక్లోంచి ఇది ఆరిజినేట్ అయిందనమాట. సో ఇట్ ట్రావెల్స్ త్రూ మహారాష్ట్ర, నెక్స్ట్ తెలంగాణ అండ్ ఆంధ్ర అనమాట. సో దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ ఇండియా, ఓల్డెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ ఇండియా. సో అందుకోసం దీన్ని గోదావరిని మనం ఏంటంటామంటే దక్షిణ్ గంగా అని కూడా అంటాం అనమాట. దక్షిణ్ గంగా ఆర్ వృద్ధ గంగా. వృద్ధ గంగా అంటే ముసలి గంగా అని, ఐ మీన్ ఓల్డర్ వన్. వృద్ధ అంటే ఏంటి, ముసలి కదా అని. సో అంటే గంగాని నామన్ క్లేచర్ దానికి యాడ్ చేశారంటే సో యూ కెన్ ఇమాజిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ గోదావరి. సో ఇది తెలంగాణ దగ్గర అంటే ఆఫ్టర్ మహారాష్ట్ర ఇట్ ఎంటర్స్ తెలంగాణ నియర్ బుర్గం పహాడ్. బుర్గం పహాడ్ అనే ఏరియాలోని ఎంటర్స్ ఏపీ దగ్గర ఎంటర్ అయ్యి తర్వాత బే ఆఫ్ బెంగాల్లోకి కలుస్తుంది అనమాట. ఎక్కడంటే తెలంగాణ దగ్గర బుర్గం పహాడ్లో ఎంటర్ అయ్యి అండ్ ఎంటర్స్ ఏపీ అండ్ డ్రైన్స్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్. బిఫోర్ డ్రైనింగ్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్ను ఇట్ డైసెక్ట్స్, అంటే దానికి 8 డిస్ట్రిబ్యూటరీస్ ఫామ్ అవుతాయి అన్నమాట. సి గోదావరి's delta is one of the biggest delta basin. Okay, after Ganga, Godavari the biggest delta. So when they merge, before they merge into the sea, what they do is like they dissect, అంటే దాని డిస్ట్రిబ్యూటరీస్ అంటే ఇప్పటి వరకు రివర్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన రివర్ ఎలా ఉంటుంది, దాని ఫ్లో ఆరిజిన్ అయిన చోట, ఎందుకంటే ఆల్ రివర్ బేసిన్స్ ఆరిజిన్స్ ఆర్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ పీక్స్.
ఏదో ఒక కొండల మీదే వాటి ఆరిజిన్ ఉంటుంది. అయితే హిమాలయన్ రివర్స్ అయితే గ్లేషియర్స్ నుంచి, ఆర్ పెనిన్సులర్ రివర్స్ అయితే ఏదో ఒక మౌంటైన్స్ పర్వతాలు, అదే అన్ని వెస్టర్న్ ఘాట్స్ నుంచి. సో అక్కడ రివర్ హ్యాస్ 3 స్టేజెస్ అనమాట. ప్రతి నదికి మూడు స్టేజెస్ ఉంటాయి. అంటే యంగ్, మెచ్యూర్ అండ్ ఓల్డ్. సో ఎక్కడైతే అది ఆరిజిన్ అవుతుందో the place which is originated in any mountain peaks, that stage is called young అని ఎందుకంటామంటే బికాస్ ఆ స్టేజ్లో రివరు అంటే ఉరుకులు పరుగులతో ఉంటుందన్నమాట. అంటే యూ కెన్ సీ ద క్యాస్కేడ్స్ ఆర్ వాటర్ ఫాల్స్ ఆర్ గార్జెస్ ఇట్ మేడ్ బై దట్ రివర్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ యంగ్ స్టేజ్. ఎందుకంటే దాంట్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఛానల్ తక్కువ ఉంటుంది, అంటే వాల్యూమ్లో తక్కువ ఉంటుంది, బట్ స్పీడ్ అండ్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అంటే చిన్నపిల్లలు, యంగ్గా ఉన్న పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉంటారు. కెన్ యూ రన్ విత్ దెమ్? ఒక ఇంట్లో ఒక 5-6 ఇయర్స్ బాయ్ ఉంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని మనం పట్టుకోలేమన్నమాట. సో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈవెన్ రివర్స్ ఆల్సో ఎగ్జాక్ట్లీ బిహేవ్స్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ ఈజ్ మెచ్యూర్ అనమాట. మెచ్యూర్ స్టేజ్లో ఏంటవుతుందంటే వెన్ రివర్ లీవ్స్ ఇట్స్ మౌంటైన్స్ అండ్ ఎంటర్స్ ఇన్ టు ప్లేన్స్కి వచ్చినప్పుడు ఇంకా రివర్ అక్కడ ఏం చేస్తుంది, కొంచెం స్పీడ్ తగ్గుతుంది. ద పీపుల్ టీన్స్లో ఉన్నప్పుడు ఉన్న ఇమ్మెచ్యూరిటీ 30స్లో 40స్కి వచ్చేసరికల్లా పోతుంది. సో ఇట్ స్టార్ట్ బిహేవింగ్ మెచ్యూర్, యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ థింగ్స్. సో ఈవెన్ రివర్ కూడా బిహేవ్స్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్. సో ఇక్కడ ఏం చేస్తుంది రివర్, దాన్ని వాల్యూమ్ని పెంచుతుంది అనమాట, అంటే దాన్ని విస్తారాన్ని పెంచుతుంది అనమాట. ఎప్పుడైతే యంగ్ స్టేజ్లో ఉన్నప్పటి వరకు స్పీడ్ ఉంటుంది, వాల్యూమ్ తక్కువ ఉంటుంది, బట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉంటుంది మెచ్యూర్డ్ స్టేజ్లో. ఇంకా అక్కడ నుంచి వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఓల్డెస్ట్ స్టేజ్ అనమాట. ఓల్డెస్ట్ స్టేజ్ అంటే వేర్ ఆల్మోస్ట్ ఇట్స్ నియర్ టు సీ, మర్జింగ్ విత్ ద సీ. రివర్కి ఒకటే ఏముంటుంది లైఫ్ మొత్తం మీద, ఇట్ హ్యాస్ టు మీట్ ద సీ. రివర్ ఆల్వేస్ దాని ప్రయత్నం మనం ఎన్ని అడ్లు కట్టినా ఏం పెట్టినా లాస్ట్కి దాని ఏంటంటే సీతో కలవాలి. సో ఇంకా సీని మర్జ్ అయ్యే టైం కల్లా రివర్ ఎలా ఉంటుందంటే, ఒకటి గ్రేడియంట్ ఆఫ్ రివర్ విల్ బి డిక్రీస్డ్. గ్రేడియంట్ అంటే స్లోప్ అనమాట. ఇది ఇక్కడ గ్రేడియంట్ యంగ్ స్టేజ్లో చాలా ఎక్కువ ఉంటుంది, అదే మెచ్యూర్లోని కొంచెం తగ్గుతుంది. అదే ఇంకా ఓల్డ్ స్టేజ్కి వచ్చేసరికల్లా గ్రేడియంట్ విల్ బి ఆల్మోస్ట్ జీరో. సో ఇంకా అక్కడ ఏంటంటేను డిపాజిట్స్ అన్నీ వాట్ ఎవర్ షీ బ్రింగ్స్ ఇట్ ఫ్రమ్ ది టాప్ స్టేజెస్ ఇట్ లీవ్స్ దేర్ అనమాట. ఇంకా అక్కడ ఏంటంటే రివర్ ఎక్స్పాన్షన్ స్టేజ్లో ఉంటుంది, ఫ్లో తగ్గిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది, వాల్యూమ్ కూడా ఏంటంటేను ఎక్కువ డెప్త్స్ తక్కువ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఈ స్టేజ్లో ఉంటుందన్నమాట. సో ఇలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఇంక ఇక్కడికి వచ్చేసరికల్లా ఇట్ విల్ స్టార్ట్ flowing in a different channels. సో అక్కడ ఇంకెలా అంటే ఫ్యాన్ టైప్లో అనమాట. ఫ్యాన్ అంటే ఏంటి, చేతికి వేసి విసినకర్ర ఆర్ లైక్ దట్, ఆర్ ఈ ఫ్యాన్. సో అది ఏం చేస్తుందంటే ఇంకా అక్కడ ఈ చిన్న పాయలుగా విడిపోయి అటు ఇటు ఎక్కడ దారి ఉంటే అటు నుంచి సముద్రంలో కలిసిపోతుంది. సో అక్కడ ఫామ్ అయింది మనకి డెల్టాస్. ఇలాంటి చోట మన గోదావరి రివర్ 7 డిస్ట్రిబ్యూటర్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. అంటే 7 పాయలుగా చీలుతుంది. ఎక్కడంటే రాజమండ్రి తర్వాత, మన ధవళేశ్వరం బ్యారేజ్ తర్వాత గోదావరి నది ఏం చేస్తుందంటే అప్పటి వరకు సింగిల్గా ఫ్లో అవుతుంది. ఇది ధవళేశ్వరం డ్యామ్ అనుకోండి, అక్కడి వరకు గోదావరి నది ఒక సింగిల్ యూనిట్గా ఫ్లో అవుతుంది. కానీ మన రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ ఆనకట్ట దాటిన తర్వాత
7 పాయలుగా చీలిపోతుంది అనమాట. 7 పాయలుగా చీలి డిఫరెంట్ ప్లేసెస్లో, ఒకటేమొచ్చి యానం వెళ్తుంది, ఒకటేమొచ్చి అంతర్వేది వెళ్తుంది, అలా రకరకాల ప్లేసెస్లోని సముద్రంలో, బే ఆఫ్ బెంగాల్లో, బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఈ 7గా చీలిన 7 పాయలకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఇంకా దీని వేరే డీటెయిల్స్ చూద్దాం. సో in AP it drains only 2 districts and last distributes into 7 streams near Dhavaleshwaram, near Rajahmundry. 7 పాయలుగా విడిపోతుంది. సో అందుకోసం దిస్ ఈస్ కాల్డ్ సప్త గోదావరి. ఈ ఎక్కడైతే 7 స్ట్రీమ్స్గా విడుతుందో దట్ రివర్, దట్ గోదావరి ఈస్ కాల్డ్ సప్త గోదావరి బికాస్ ఇట్ dissects or distributes into 7 streams. So next, it is the largest river of South India and second largest after Ganga. India మొత్తంలోని గంగా తర్వాత పెద్ద నది ఏదంటే మన గోదావరి నది. సో ఇట్ ఈస్ ఆల్ కాల్డ్ దక్షిణ్ గంగా ఆర్ ఇండియన్ రైన్. సో ఈ గోదావరి ఎక్కడ మనం చూసుకున్నాం, బుర్గం పహాడ్ తెలంగాణ ఎంట్రీ, తర్వాత ఏపీ ఎంటర్ అవుతుంది. తర్వాత ప్లెయిన్స్లో ఎక్కడ ఎంటర్ అవుతుందంటే ఇట్ ఎంటర్స్ ప్లెయిన్స్. అప్పటి వరకు కొంచెం హిల్లీ టెరైన్లో ఇట్ విల్ ట్రావెల్, బట్ ఎంటర్స్ ప్లెయిన్ నియర్ పోలవరం అనమాట. పోలవరం డిస్ట్రిక్ట్ వచ్చేసరికల్లా అక్కడ టోటల్ ప్లెయిన్స్లోని లోకి ఎంటర్ అవుతుందన్నమాట. సో టోటల్ లెంత్ ఆఫ్ గోదావరి ఎంత అంటే 1465 కిలోమీటర్స్. ఎంత? 1465 కిలోమీటర్స్. బట్ ఇన్ దాట్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 212 కిలోమీటర్లు మాత్రమే డ్రైన్ చేస్తుంది. అంటే మహారాష్ట్రలో త్రయంబక్లో ఇక్కడ ఆరిజినేట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ కలిసేసరికల్లా ఇది మొత్తం ఎంత? 1465 కిలోమీటర్స్. బట్ ఎక్స్క్లూజివ్ ఏపీలో మాత్రం 212 కిలోమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది. అంటే చెప్పాలంటే యాక్చువల్గా కొంచెం తక్కువ. సో గోదావరి ఈజ్ ద వైడెస్ట్ రివర్ అని కూడా తెలుసు. బట్ దాని విడ్త్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ రాజమండ్రి దగ్గర దాని విడ్త్ ఎంత అంటే నియర్లీ 2.7 కిలోమీటర్స్, అంటే నియర్లీ 3 కిలోమీటర్స్. లెంత్ టోటల్ లెంత్ ఆఫ్ గోదావరి ఈజ్ 1465. బట్ హైయెస్ట్ విడ్త్ అంటే వెడల్పు అనమాట. అంటే ఈ కొస నుంచి ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్, లెఫ్ట్ బ్యాంక్ నుంచి రైట్ బ్యాంక్ వరకు ఎంత అని. లెంత్ అంటే టోటల్ పొడవు ఎంత అని. సో అది ఎంత అంటే రాజమండ్రి దగ్గర 2.7 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ రివర్. అందుకే గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే లైక్ రాజమండ్రి మీద, సో ఎంతకీ అది ఎండ్ అవుతుంది అనమాట. చాలాసేపు ట్రైన్ మీద దాని మీద నడుస్తుంది. సో హైయెస్ట్ ఇట్స్ విడ్త్ ఈజ్ హైయెస్ట్ నియర్ రాజమండ్రి, దట్ ఈస్ 2.7 కిలోమీటర్స్. సో ఇప్పుడు ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి చూద్దాం. ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో మనకి ప్రాణహిత, సబరి, పెన్గంగా, వెన్గంగా, వార్ధా, ఇంద్రావతి, సీలేర్, ఉకదెం, కాద్వా, శివానా. సో ఇవన్నీ లెఫ్ట్ హ్యాండ్ ట్రిబ్యూటరీస్. అంటే సో ఇది రివర్ ఫ్లో కదా. సో దీన్ని వేరే నది వచ్చి జాయిన్ అవుతుంది అనమాట. వేరే నదిలో వచ్చి దిస్ ఇస్ అ పేరెంట్ రివర్. అంటే సో ఉపనదులు వచ్చి దీన్ని జాయిన్ అంటే దాన్ని ట్రిబ్యూటరీస్ అంటారు. సో ప్రతి నదికి 2 టైప్స్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటే ఆ నదికి ఎడం వైపు నుంచి వచ్చి ఏవైతే జాయిన్ అవుతాయో ఆ పెద్ద నదిలో వాటిని లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటాం. సో రైట్ బ్యాంక్ అంటే కుడివైపు నుంచి ఏవైతే వచ్చి జాయిన్ అవుతాయో వాటిని రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో గోదావరికి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే ప్రాణహిత, వెన్గంగా, పెన్గంగా, తర్వాత వార్ధ్వా, ఇంద్రావతి,
సీలేరు, కాద్వా అండ్ శివెన అనమాట. సో ఇవన్నీ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. దీంట్లో బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి ఈజ్ ప్రాణహిత. ప్రాణహిత ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. అది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. కమింగ్ టు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, మంజీరా, మానేరు, నెక్స్ట్ కిన్నెరసాని, నెక్స్ట్ ప్రవర అండ్ హరిద్ర. సో ఇవన్నీ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనమాట. దీంట్లో బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటంటే మంజీరా. మంజీరా ఈజ్ ద బిగ్గెస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అనమాట. మొత్తం అన్నిట్లోని ఈ లెఫ్ట్ రైట్ కలిపి ఏది బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ అంటే ప్రాణహిత. ప్రాణహిత ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. సో ఈ గోదావరి ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ని అంటే ద బేసిన్ అంటే సి దిస్ హోల్ ఏరియా ఈజ్ కాల్డ్ రివర్ బేసిన్. అంటే అది ఫ్లో అవుతున్న మెయిన్ ఛానలే కాకుండా దానికి అటు ఇటు యాడ్ అయిన ఉపనదులతో కలుపుకుని దాన్ని ఒక ఏ నదికైనా రివర్ బేసిన్ అంటారు. సో దిస్ ఇస్ ద రివర్ బేసిన్ ఆఫ్ గోదావరి. సో ఇన్ దిస్ including right bank and left bank tributaries, Pranahita is the biggest tributary of Godavari. So ee basin ఇది ఎంత అంటే ఆంధ్రప్రదేశ్లో it drains 24% అన్నమాట. అంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి 100% అంటే దాని మొత్తం 100% తీసుకుంటే మహారాష్ట్ర నుంచి బే ఆఫ్ బెంగాల్ వరకు it drains 24% ఆఫ్ ఏపీ అన్నమాట. గోదావరి డ్రైన్స్ అంటే 100లోని ఒక 0.5% మన ఏపీలోని డ్రైన్ చేస్తుంది అనమాట. ద 7 డిసెక్టెడ్ మనం డిస్ట్రిబ్యూటరీస్ అనుకున్నాం కదా, అవి ఏంటో అవి ఎక్కడ మర్జ్ అవుతాయో అంటే సో ఎక్కడైతే మన ధవళేశ్వరం దగ్గర అది 7 పాయలుగా చీలుతుంది అనుకున్నాం కదా, రాజమండ్రి వచ్చేసరికల్లా ఇక్కడ వరకు సింగిల్గా ఫ్లో అవుతుంది. దీనికి ఉండే ట్రిబ్యూటరీస్ యాడ్ అవుతూ వచ్చాయి. బట్ ఇక్కడ మన ధవళేశ్వర ఆనకట్ట ఏదైతే ఉందో బ్యారేజ్ ఉందో అక్కడ వచ్చేసరికల్లా అది ఇట్ విల్ డివైడ్ ఇంటూ 7 స్ట్రీమ్స్ అన్నమాట. సెవెన్ స్ట్రీమ్స్. ఇక్కడే దీన్ని మనం డెల్టా ఫార్మేషన్ కూడా ఇలాగే ఉంటుంది. సో ఇది అవి ఏంటేంటి అంటే ఒకటి గౌతమి అన్నమాట. గౌతమి అంటే ఎప్పుడైతే గోదావరి డిసెక్ట్ అయ్యి ఆర్ దాని డిస్ట్రిబ్యూటరీగా ఒక ఫస్ట్ పాయ వచ్చిందో దాని పేరు గౌతమి. ఇది ఎక్కడ అంటే యానాం కాకినాడ దగ్గర యానాంలోని ఇది బే ఆఫ్ బెంగాల్లో అంటే ధవళేశ్వరం నుంచి అది యానాంకి ట్రావెల్ చేస్తుంది. యానాం వరకు వెళ్ళి అక్కడ యానాం అంటే మన యూనియన్ టెరిటరీ పాండిచ్చేరి ఉంది కదా, దాని యొక్క ఇది ప్లేస్ అది. సో అక్కడి నుంచి ఏం చేస్తుందంటే అది కాకినాడ దగ్గర పక్కనే ఉంటుంది ఆల్మోస్ట్. అక్కడ నుంచి అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దీని పేరు యానాం దగ్గర కలిసిన బే ఆఫ్ బెంగాల్లో కలిసే గోదావరి యొక్క పాయని ఏంటంటారంటే గౌతమి అంటారనమాట. నెక్స్ట్ ఈజ్ వశిష్ట. వశిష్ట ఇది ఎక్కడ కలుస్తుందంటే అంతర్వేది అనమాట. అంతర్వేది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోని ఉన్న అంతర్వేది దగ్గర అంటే ఒకటేమొచ్చి యానం వరకు వెళ్ళింది, ఇంకోటేమొచ్చి ఈస్ట్ గోదావరి అంతర్వేది అదే సఖినేట్పల్లి, మోరి ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి దాటుకుంటూ వచ్చి అది అంతర్వేదికి వెళ్ళి అంతర్వేదిలోని సముద్రంలో కలుస్తుంది. ఇక్కడే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఈజ్
దాని పేరు ఎక్కడైతే అంతర్వేదిలో కలిసే గోదావరి పేరు ఏంటంటే వశిష్ఠ అనమాట. వశిష్ఠ. యానాంలో కలిసేదానికి గౌతమి. అండ్ నెక్స్ట్ ఈజ్ వైనతేయ. ఇది ఎక్కడ కలుస్తుందంటే కొమరగిరిపట్నం. కొమరగిరిపట్నం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇది కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అంటే గౌతమి ఏమొచ్చి యానాం, వశిష్ఠ ఏమొచ్చి అంతర్వేది, వైనతేయ. వైనతేయ ఏం చేస్తుంది, కొమరగిరిపట్నంలోకి వెళ్ళి అక్కడ సముద్రంలోకి కలుస్తుంది. ఇది కూడా తూర్పుగోదావరి జిల్లా అన్నమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే తుల్య. ఇదేం చేస్తుందంటే ఇది కూడా ఈస్ట్ గోదావరిలోని బెడమూరు లంక. ఈస్ట్ గోదావరిలోని ఇంకొకటి ఏదైతే బెడమూరు లంక దగ్గర నదిలో కలుస్తుందో ఏ ఒక పాయ, దాని పేరు ఏంటంటారంటే తుల్య అంట అనమాట. తుల్య. సో ఇది కూడా ఈస్ట్ గోదావరిలోనే. నెక్స్ట్ ఇది ఏంటంటే భరద్వాజ. భరద్వాజ అనమాట. ఇది కూడా బెడమూరు లంకలోనే, అంటే తుల్య ఎక్కడైతే కలిసిందో ఇది కూడా సముద్రంలోకి, బే ఆఫ్ బెంగాల్లోకి బెడమూరు లంకలోనే కలిసింది అనమాట. ఏదేది భరద్వాజ. నెక్స్ట్ ఈజ్ కౌశిక. ఇదేం చేస్తుందంటేను ఇది అంతర్వేదిలో వశిష్ఠ ఉంది కదా, వశిష్ఠలో కలుస్తుంది అనమాట. అంటే ఇది విడిగా వెళ్ళి దీంట్లో కలవదు. విడిగా వెళ్ళి అంటే నేను మీకోసం మీ ఐడెంటిఫికేషన్ కోసం 7 పాయలుగా వేశాను కానీ, బట్ ఇది ఏంటంటే కౌశిక దీంతో కలుస్తుంది. ఇలా కలుస్తుంది. ఇలా కలిసి అంతర్వేదిలో కలుస్తుంది అనమాట. వశిష్ఠతో కలిసి అంతర్వేదిలోకి, సముద్రంలోకి మర్జ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే ఆశ్రయ. ఆశ్రయ అనమాట. ఇదేం చేస్తుంది, కొమరగిరిపట్నంలోని కూడా వశిష్ఠ వైనతేయ వరకు వెళ్ళి ఇది వైనతేయతో కలుస్తుంది అనమాట. కలిసి సముద్రంలోకి కలుస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇది ఆశ్రయ, నెక్స్ట్ ఈజ్ కౌశిక. సో ఈ 7 పాయల్ని కలిపి సప్త గోదావరి అంటారనమాట. గోదావరి 7 పాయల్ని కలిసి సప్త గోదావరి అంటారు. సో ఈ గోదావరిలో ఎక్కడైతే ఈ మధ్యలో ఉండే ల్యాండ్స్, అంటే ఈ ప్రతి పాయ మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, జాగా ఉంటుంది కదా, ఒక భూమి, వాటిని లంకలు అంటారనమాట. అవి సో వెరీ ఫర్టైల్ ప్లేసెస్. ఒక్కొక్కసారి అవి నీటిలో మునిగిపోతూ ఉంటాయి, అంటే గోదావరి ఫ్లడ్స్ గట్రా వచ్చినప్పుడు రెయినీ సీజన్స్లో. బట్ ద మోస్ట్ ఫర్టైల్ వీటిని లంకలు అంటారనమాట. మనం బెడమూరు లంక, వక్క లంక ఇలా ప్లేసెస్ ఉన్నాయి కదా, వీటిని ఆ లంకలు అంటారు. వెరీ ఫర్టైల్ అల్యూవియల్ ల్యాండ్స్. ఎందుకంటే నది తెచ్చే డిపాజిట్స్ అన్నీ అక్కడ చేరుతాయి కాబట్టి అక్కడ చాలా ఫర్టైల్ మంచి పంటలు వస్తాయి. అందుకే గోదావరి జిల్లాలు చాలా సస్యశ్యామలంగా ఉంటాయి అన్నమాట, పంటలకి ప్రసిద్ధి. సో ఇది మన గోదావరి రివర్. సో ఆరిజిన్ మహారాష్ట్రలో నాసిక్ దగ్గర త్రయంబక్లోని, తర్వాత తెలంగాణ మీదకి వచ్చి, తర్వాత మళ్ళీను ఆంధ్రాలో వచ్చి అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో దీని ఆంధ్రాలో లెంత్ ఇది 1465 కిలోమీటర్స్ దాని లెంత్, ఆంధ్రాలో మాత్రం 212 కిలోమీటర్స్ మాత్రమే. దాని బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటంటే ప్రాణహిత. సో అనదర్ ప్రాణహిత ఇస్ ది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. అదే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అంటే మంజీరా ఇస్ ది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత వెన్ ఇట్ ఎంటర్స్ గోదావరి ఇస్ ద బిగ్గెస్ట్ river of peninsular India. Okay, and other names of Godavari is Vruddha Ganga, Dakshin Ganga or Rhine of India. Next is its width is nearly 3 kilometers, that is 2.7 kilometers in Rajahmundry anamata. And next, when it enters the Habaleshwara barrage, it dissects into 7 streams. It separates into 7 streams. So these 7 streams ఏంటంటే Gautami, which merges in Yanam,
which merges in Bay of Bengal at Yana. Next is Vasishta, which merges in Bay of Bengal at Antarvedi. Next is Vainateya, which merges in at Bay of Bengal at Komaragiri Patnam. And next is Tulya, which merges in Bendamuru Lanka. And next is Bharadwaja, which also merges in Bendamuru Lanka. Next is Kaushika, which merges with Vasishta in Antarvedi. And another one is Ashreya, which merges with Vainateya at Komaragiri Patnam. So, ఇది మన గోదావరి రివర్. ఒకసారి మ్యాప్ చూద్దాం. సో దిస్ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ గోదావరి. ఈ నాసిక్ నుంచి ఇది మహారాష్ట్ర అంతా ట్రావెల్ చేసి నెక్స్ట్ తెలంగాణలో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి రాజమండ్రి నుంచి అది 7 స్ట్రీమ్స్గా విడిపోయి 2 స్ట్రీమ్స్ ఏమిటి 2లో కలుస్తాయి. అలాగా సముద్రంలోకి కలుస్తుంది అనమాట. సో బిగ్గెస్ట్ పెనిన్సులర్ రివర్ అంటే మనకి గోదావరి. ఏపీ జోగ్రఫీలో డ్రైనేజ్ ప్యాటర్న్ డ్రైనేజ్ సిస్టమ్ చూద్దాం. రివర్ కృష్ణా నది. సో ఇది కూడా మనకి వెస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివరే. ఇది ఎక్కడ పుట్టింది అంటే మనకి మహాబలేశ్వర్ దగ్గర జోర్హాట్ అనే ఒక ప్లేస్లోని ఒక గ్రామంలోని మహాబలేశ్వర్ దగ్గర పుట్టింది. అంటే సతారా డిస్ట్రిక్ట్లో మహాబలేశ్వర్ దగ్గర ఈ వెస్టర్న్ ఘాట్స్లో, అది కూడా సహ్యాద్రీస్లో అనమాట. గోదావరి కూడా సహ్యాద్రీస్లో పుట్టింది, కానీ మళ్ళీను కృష్ణ కూడా సహ్యాద్రీస్లో పుట్టింది. రెండు ఆరిజినేటెడ్ ఫ్రమ్ మహారాష్ట్ర ఓన్లీ. అదేమో త్రయంబక్ నుంచి పుట్టింది, ఇదేమో సతారా మహాబలేశ్వర్ దగ్గర నుంచి పుట్టింది. సో ఇది 4 రాష్ట్రాల మీదుగా డ్రైన్ చేస్తుంది అనమాట. ఆరిజినేటెడ్ స్టేట్ ఏది? మహారాష్ట్ర, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ తెలంగాణ అండ్ ఏపీ. ఫైనల్గా ఏపీలోకి వచ్చి అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఎక్కడంటే హంసల్, కృష్ణా డిస్ట్రిక్ట్లోని హంసల్ దీవి అన్న ప్రాంతంలో అనమాట. సో దాని లెంత్ ఎంత అంటే, కృష్ణా నది లెంత్ ఎంత అంటే 1440 కిలోమీటర్స్ అనమాట, 1440 కిలోమీటర్స్. అది టోటల్ లెంత్. అంటే మహారాష్ట్ర నుంచి మహాబలేశ్వర్ నుంచి బే ఆఫ్ బెంగాల్ కలిసే వరకు 1440 కిలోమీటర్లు. అదే ఎక్స్క్లూజివ్ ఏపీకి చూసుకుంటే 485 కిలోమీటర్స్ అనమాట. అంటే కంపారిటివ్లీ గోదావరి కంటే మనకి కృష్ణవే ఎక్కువ మన ఏపీని డ్రైన్ చేస్తుంది అనమాట. గోదావరి ఓన్లీ 212 కిలోమీటర్స్ కదా, ఓన్లీ 212 కిలోమీటర్స్. ఇది మాత్రం 485, నియర్లీ 500 కిలోమీటర్లు ఏపీలో ట్రావెల్ చేస్తుంది. ఇది మొత్తం ఎంత డ్రైన్ చేస్తుంది ఏపీని అంటే 27.4%. 27.4% డ్రైన్ చేస్తుంది అనమాట. సో ఆఫ్టర్ గోదావరి, కృష్ణ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ అనమాట. గోదావరి తర్వాత పెనిన్సులర్ ఇండియాకి, సౌత్ ఇండియాకి అతిపెద్ద నది ఏంటంటే, రెండో నది ఏంటంటే మన కృష్ణా నది. సో ఇది ఏపీలోకి ఎక్కడ ఇది తెలంగాణలోకి తంగడి, మహబూబ్ నగర్ డిస్టిక్లోని తంగడి అనే ప్లేస్లోని తెలంగాణలోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి మాచుమర్రి ఆర్ సంగమేశ్వర్, కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్న మాచుమర్రి అని ఒక ప్రాంతం అనమాట. దాన్నే సంగమేశ్వర్ అని కూడా అంటారు. అక్కడ ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంది. సో డ్రైనేజ్ బేసిన్ ఆఫ్ కృష్ణ ఈజ్ మోర్ అండ్ కంపేర్ టు గోదావరి. మనం ఇందాక చూసాం గోదావరి డ్రైనేజ్ బేసిన్ 24% మాత్రమే, కృష్ణ 27.5%. కృష్ణ లెంత్ అంతా ఏపీలో 400 ప్లస్, అదే గోదావరి అంటే 212 కిలోమీటర్స్ మాత్రమే. ఎందుకంటే దీని డ్రైనేజ్ బేసిన్ ఎక్కువ ఏంటంటే గోదావరి ఎక్కువ హిల్ ఏరియాస్ నుంచి ట్రావెల్ చేస్తుంది అనమాట. కంపారిటివ్లీ కృష్ణ, గోదావరి ఎక్కువ హిల్ ఏరియాస్ నుంచి ట్రావెల్ చేస్తుంది. అందుకోసం కృష్ణ ప్లెయిన్స్లో ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. అందుకోసం
డ్రైనేజ్ బేసిన్ ఎక్కువ ఉంటుంది. సో కృష్ణ ఏంటి ఇంకా లాస్ట్ అంటే వెన్ ఇట్ ఎంటర్స్ నియర్ ది వైల్ మర్జింగ్ బిఫోర్ విత్ సీ అది 2 పాయలుగా చీలుతుందనమాట. ఒకటి ఎక్కడంటే పులిగడ్డ, విజయవాడకి 64 కిలోమీటర్స్ల దూరంలో ఉన్న పులిగడ్డ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ కృష్ణ వచ్చేసరికల్లా ఇలా 2 పాయలుగా చీలుతుందనమాట. ఎక్కడ విజయవాడ దగ్గర పర్టికులర్గా ఈ ప్లేస్ ఏంటంటే పులిగడ్డ అనమాట. పులిగడ్డ విజయవాడకి దగ్గర అంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో అనమాట. సో ఈ ఎక్కడైతే ఇది రెండుగా చీలుతుంది కదా, అంటే ఒకటేమొచ్చి ఇటు వెళ్తుంది, ఒకటి ఇటు వెళ్తుంది కదా, ఈ ప్రాంతాన్ని దివిసీమ అంటారనమాట. దిస్ ఇస్ కాల్డ్ దివిసీమ. ఎక్కడైతే దీన్ని దివిసీమ అంటారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఫర్టైల్ ప్లేస్ అనమాట. చాలా సారవంతమైన భూమి. ఎందుకంటే అంతే కదా, ఎప్పుడైనా 2 నదులు ఒక 2 పాయల మధ్యలో ఉండే ప్లేస్ ఎప్పుడు అల్యూవియల్గా, ఎందుకంటే తెచ్చే సెడిమెంట్స్ అల్యూవియల్స్ అనేవి డిపాజిట్ చేస్తుంది. చాలా సారవంతమైనవి, మంచి పంటలు పండే భూమి అనమాట. సో ఈ దివిసీమ కొంచెం ఒక టైంలో 1977లోని చాలా పెద్ద కెటాస్ట్రఫీ తీసుకొచ్చింది. అంటే దివిసీమ ఉప్పెన్ అంటారనమాట. అంటే ఆల్మోస్ట్ కొబ్బరి చెట్లు కూడా మునిగిపోయి అంత పెద్ద వరదలు వచ్చాయి. అంత దాన్ని ఉప్పెన్ అంటారు, దివిసీమ ఉప్పెన్ అంటారు. సో అది ఎక్కడైతే పులిగడ్డ దగ్గర 2 పాయలుగా చీలుతుందో, సో ఆ మధ్యలో ఉండే ప్రాంతాన్ని దివిసీమ అంటారు. సో ద ల్యాండ్ బిట్వీన్ దీస్ డిస్ట్రిబ్యూటరీస్ ఇస్ కాల్డ్ దివిసీమ, విచ్ ఇస్ వెరీ ఫర్టైల్. మళ్ళీ అక్కడి నుంచి కృష్ణ ఏంటి అవుతుంది, దివిసీమ దగ్గర పులిగడ్డ దగ్గర 2 పాయలుగా చీలింది కదా, అక్కడి నుంచి ఇట్ డైసెక్ట్స్ ఇంటూ 3 డిస్ట్రిబ్యూటరీస్ అనమాట. మళ్ళీ 3 పాయలుగా చీలుతుంది. సో ద మోస్ట్ ఫేమస్ పిలిగ్రిమేజ్ ఎట్ ద బ్యాంక్స్ ఆఫ్ కృష్ణ ఇది మన విజయవాడ కనకదుర్గ టెంపుల్. సో అది ఏ కొండ మీద ఉందంటే ఇంద్రకీలాద్రి. ఇంద్రకీలాద్రి ఇది ఎక్కడంటే కృష్ణా నది ఒడ్డునుందనమాట. కృష్ణా నది ఒడ్డునుండ ఉన్న ఒక రిలీజియస్ మోస్ట్ ఫేమస్ రిలీజియస్ ప్లేస్ ఏంటంటే విజయవాడ కనకదుర్గ టెంపుల్. అది అక్కడ విజయవాడ సిటీలో ఆ కొండ కనకదుర్గ టెంపుల్ అమ్మవారి కోవిలు ఉండే గుడి ఉన్న కొండని ఏంటంటారంటే ఇంద్రకీలాద్రి. సో 1852లోని సర్ ఆర్థర్ కాటన్ ఏం చేశారంటే విజయవాడలోని కృష్ణా నది మీద ఒక ఆనకట్ట కట్టారనమాట. అంటే అది ఎప్పుడు 1852లో స్టార్ట్ చేస్తే 1855కి కంప్లీట్ అయింది. కానీ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీను ఏపీ స్టేట్ ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిన తర్వాత 1954లో మళ్ళీ దీనిపైన ఇంకొక బ్యారేజ్ని రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. అది ఎప్పుడంటే 1954లో స్టార్ట్ చేశారు. అది 1957కి కంప్లీట్ అయింది. అదే మన ఫేమస్ ప్రకాశం బ్యారేజ్ అనమాట. చాలా ఫేమస్ ప్రకాశం బ్యారేజ్. అది మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీదుగా ఆ బ్యారేజ్ పేరు పెట్టారు. సో ఫస్ట్ ఈ ప్రకాశం బ్యారేజ్ని ఫస్ట్ కట్టింది ఎవరు అంటే ప్రీ ఇండిపెండెన్స్లో టైంలోని మన ఆర్థర్ కాటన్. అదే ధవళేశ్వరం బ్యారేజ్ ఆనకట్ట కట్టిన ఆయనే సర్ ఆర్థర్ కాటనే దీన్ని కూడా కట్టారు. కానీ మళ్ళీ ఆ ఏపీ స్టేట్ ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిన తర్వాత 1854లో దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి 1957లో కంప్లీట్ చేసిన తర్వాత 1954లో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. సో దాని పేరు అది మన ప్రకాశం బ్యారేజ్ అనమాట. సో కృష్ణ ఆరిజినేటెడ్ ఇన్ మహాబలేశ్వర్, జోహట్, సతారా డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది కూడా సహ్యాద్రీస్లోనే పుట్టిందనమాట. అక్కడి నుంచి ఎన్ని స్టేట్స్లో ట్రావెల్ చేస్తుందంటే 4 స్టేట్స్లో ట్రావెల్ చేస్తుంది. ఒకటి
మన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ వాట్ యు కాల్ ఏపీ. సో ఏపీలో ఎక్కడ మర్జ్ అవుతుందంటే హంసల్ దీవి అన్న ప్రాంతంలో మర్జ్ అవుతుంది అనమాట. సో పులిగడ్డ అన్న ప్లేస్ వచ్చేసరికల్లా ఇట్ విల్ డైసెక్ట్ ఇంటూ 2. సో అవే మన మధ్యలో ఈ రెండు చీలిన పాయల మధ్యలో ఉన్నదే మనకి దివిసీమ అనమాట. తర్వాత ద ఫేమస్ రిలీజియస్ ప్లేస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ అంటే మన విజయవాడ కనకదుర్గ టెంపుల్. సో ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణ, ఘాటప్రభ, తర్వాత భీమ, ఘాటప్రభ, తుంగభద్ర, తుంగ అండ్ భద్ర, తుంగభద్ర, తర్వాత మూసి. సో ఇవన్నీ కృష్ణ యొక్క ట్రిబ్యూటరీస్ అనమాట. సో బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ ఏదంటే మాల్ప్రభ, ఘాటప్రభ ఏంటంటే బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ అంటే తుంగభద్ర ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ. ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది ఏంటంటే బిగ్గెస్ట్. సో మూసీ ఈజ్ ఆల్సో ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ. ఇది తెలంగాణలో ఎక్కడ ఎంటర్ అవుతుందంటే తంగిడి, మహబూబ్ నగర్ డిస్టిక్లో తంగిడిలో ఎంటర్ అవుతుంది. ఆంధ్రాలోని సంగమేశ్వర్ దగ్గర, సంగమేశ్వర్ కర్నూలు డిస్టిక్లోని సంగమేశ్వర్ ప్లేస్లో ఎంటర్ అవుతుంది అనమాట. అది ఇంకా పర్టికులర్ చెప్పాలంటే మాచుమర్రి అనమాట. సో బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఈజ్ తుంగభద్ర. సో కృష్ణ, దిస్ ఇస్ కృష్ణ. నెక్స్ట్ ఈజ్ తుంగభద్ర. సో తుంగభద్ర అవి 2 రివర్స్ అనమాట యాక్చువల్గా, తుంగ అండ్ భద్ర. ఇవి ఎక్కడ ఒరిజినేట్ అవుతాయంటే కర్ణాటకలోని నంది హిల్స్, వరా హిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ దగ్గర. సో ఈ తుంగభద్ర ఎక్కడ ఒరిజినేట్ అయ్యంటే కర్ణాటకలో, కర్ణాటక వెస్టర్న్ ఘాట్స్లో. కృష్ణ అండ్ గోదావరి అయితే మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్లో, ఇది మాత్రం కర్ణాటక వెస్టర్న్ ఘాట్స్లోని వరా హిల్స్ అనమాట. వరా హిల్స్ దగ్గర ఆరిజినేట్ అయ్యి కృష్ణాని సంగమేశ్వర్ దగ్గర కలుస్తాయన్నమాట. అంటే ఇది కృష్ణ ఇలా వెళ్తుంది. సో ఇవి తుంగ, భద్ర, ఇవి ఇలా ఆరిజినేట్ అయ్యి ఇక్కడ నుంచి సంగమేశ్వర్ దగ్గర కర్నూలు డిస్టిక్లో సంగమేశ్వర్ దగ్గర కృష్ణాని కలిసి అక్కడ నుంచి కృష్ణ ఉపనదిగా మారి అక్కడ నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయన్నమాట. సో ఈ ఎక్కడైతే మనం అనుకున్నాం కదా తుంగ అండ్ భద్ర 2 డిఫరెంట్ రివర్స్, ఈ రెండు కోడ్లీ అన్న ప్లేస్లో, అంటే ఎక్కడంటే కర్ణాటకలోనే కూడ్లీ అన్న ప్లేస్లో, ఎక్కడంటే శివమోగా డిస్ట్రిక్ట్లో, శివమోగా దగ్గర, అంటే అది షిమోగా డిస్ట్రిక్ట్లో ఆ రెండు కలిసి అక్కడి నుంచి ట్రావెల్ చేసి సంగమేశ్వర్, కర్నూలు డిస్ట్రిక్ట్లో సంగమేశ్వర్ దగ్గర కృష్ణాని కలిసి అక్కడి నుంచి కృష్ణాతో పాటు బే ఆఫ్ బెంగాల్లో వెళ్తాయి. సో తుంగ, భద్ర ఎక్కడ కలుస్తాయంటే కర్ణాటకలోని కూడ్లీ అన్న ప్రాంతంలో అనమాట. అది దేనికి దగ్గరగా ఉంది అంటే శివమోగా, అది ఏ డిస్ట్రిక్ట్లో అంటే షిమోగా డిస్ట్రిక్ట్లో అనమాట. సో ఈ తుంగభద్ర కృష్ణాని ఎక్కడ కలుస్తుంది అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్న సంగమేశ్వర్లో అనమాట. సో మైథలాజికల్ నేమ్ ఆఫ్ తుంగభద్ర అంటే రామాయణంలో తుంగభద్రని ఏమని పిలిచేవారంటే పంప అని పిలిచేవారు. మైథలాజికల్ నేమ్ ఆఫ్ తుంగభద్ర ఈజ్ పంప. ఓకే, దీని మీద ఉండే తుంగభద్ర డ్యామ్. సో తుంగభద్ర డ్యామ్ చాలా ఫేమస్. ఇది ఎక్కడ ఉంటుందంటే హోస్పేట్ అనమాట, కర్ణాటకలోని హోస్పేట్లోని తుంగభద్ర డ్యామ్ తుంగభద్ర నది మీద కన్స్ట్రక్ట్ చేశారు. సో ఫర్ ఇరిగేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ పర్పసెస్ అనమాట. తుంగభద్ర యొక్క ట్రిబ్యూటరీస్ అంటే ఇప్పుడు ఇది కృష్ణ, ఓకే, ఇది తుంగ, ఇది భద్ర, ఇది ఎక్కడ, ఇది కూడ్లీ, ఓకే. ఈ రెండు ఇలా కలిసి సంగమేశ్వర్లో కృష్ణతో కలిసాయి అన్నమాట. సో
ఇప్పుడు ఈ రెండింటికి ఇక్కడి నుంచి మన వాటి ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదంటే, అంటే తుంగభద్ర ఏకం అయిన తర్వాత వాటికి ఉండే ఉపనదులు ఉంటాయి కదా, అవి ఏంటంటే వేదవతి, తర్వాత కుముదవతి, తర్వాత హంద్రి అండ్ వరద. ఈ వేదవతినే కర్ణాటకలో వేదవతి అంటారు, అదే ఆంధ్రాలోకి వస్తే హగరి అంటారనమాట. హగరి రివర్ వ్యాలీ అని కూడా అంటారు. ఇది రాయలసీమలో ఉంటుంది. సో తుంగభద్ర ట్రిబ్యూటరీస్ ఏంటంటే వేదవతి, కుముదవతి, హంద్రి అండ్ వరద. ఈ వేదవతిని ఆంధ్రాలో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హగరి. సో హగరి ఇన్ కర్ణాటక ఇస్ కాల్డ్ యాజ్ వేదవతి, ఇన్ ఆంధ్ర హగరి. సో ఇది మన తుంగభద్ర అనమాట. పెన్న నది, రివర్ పెన్నా. పెన్నా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పెన్నా, పెన్నేర్, పినాకిని, తర్వాత సో డిఫరెంట్ నేమ్స్ అనమాట. పినాకిని అన్న, పెన్నా అన్న, పెన్నేర్ అన్న మనకి పెన్నా రివరే. సో ఇది ఎక్కడంటే కర్ణాటకలోని నంది హిల్స్, అంటే చెన్నకేశవ హిల్స్. ఇది వెస్టర్న్ ఘాట్స్ కదా. సో కర్ణాటక వెస్టర్న్ ఘాట్స్లో చెన్నకేశవ కొండలు అంటే మెయిన్ నంది కొండలు అనమాట. నంది కొండల్లోని పర్టికులర్గా చెప్పాలంటే చెన్నకేశవ కొండల్లో పుట్టి అక్కడ నుంచి చేలూరు అన్న ప్రాంతంలోని ఎక్కడంటే హిందూపూర్ దగ్గర, అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న హిందూపూర్ దగ్గర చేలూరు అన్న ఊర్లోని ఆంధ్రాలో ఎంటర్ అయ్యి అక్కడ నుంచి నెల్లూరులోని ఉటుకూరులో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి అన్నమాట. నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ఉటుకూరు. సో పెన్నా ఎక్కడ పుట్టింది అంటే చెన్నకేశవ కొండలు, చెన్నకేశవ హిల్స్ ఆఫ్ నంది హిల్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక, అండ్ ఇట్ enters AP నియర్ చేలూరు. ఎక్కడంటే నియర్ టు హిందూపూర్ అనమాట. చేలూరు ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ నియర్ టు హిందూపూర్ అండ్ merges in Bay of Bengal నియర్ ఉటుకూరు ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే, సో ఇది కర్ణాటకలో పుట్టి ఓన్లీ ఇది 2 స్టేట్స్ని మాత్రమే డ్రైన్ చేస్తుంది అనమాట, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఏ జిల్లాల్ని డ్రైన్ చేస్తుందంటే అనంతపూర్, కడప అండ్ నెల్లూరు. ఇట్ డ్రైన్స్ ఇన్ 3 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపూర్, కడప అండ్ నెల్లూరు. అనంతపూర్లో ఎందుకంటే అది ఆంధ్రాలో ఎంటర్ అవడమే అనంతపూర్లో హిందూపూర్ దగ్గర చెల్లూరు అన్న ఊర్లో ఎంటర్ అవుతుంది. నెల్లూరు ఎలా అంటే బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో కలిసేటప్పుడు అది ఉటుకూరు దగ్గర బంగాళాఖాతంలో, నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. సో ఆల్సో కాల్డ్ యాజ్ పినాకిని, పెన్నూరు అండ్ లైఫ్ ఆఫ్ రాయలసీమ అనమాట. దిస్ ఇస్ కాల్డ్ లైఫ్ ఆఫ్ రాయలసీమ. రాయలసీమ యొక్క ప్రాణదాత ఈ పెన్నేరు రివర్. దీని ట్రిబ్యూటరీస్ చూద్దాం. దాని మైథాలజికల్ రామాయణంలో పెన్నేరు రివర్ పేరు ఏంటంటే పంప. సో జయమంగళి, ఇది జయమంగళి ఏంటి అవుతుందంటే కర్ణాటకలో ఎంటర్ అయ్యి కర్ణాటకలోని అంటే ఇది మన ఇది వెస్టర్న్ ఘాట్స్ కదా. సో ఇక్కడ నుంచి రివర్ ఇలా ఎంటర్ ఇలా వెళ్తుంది. సో ఈ జయమంగళి అనే రివర్ ఆ కర్ణాటకలోనే ఆరిజిన్ అయ్యి కర్ణాటకలో కలిసిపోతుంది అనమాట. సో మిగతా రివర్లు ఆంధ్రాలో కలుస్తాయి. సో అది జయమంగళి ఈజ్ ద రివర్ విచ్ ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ కర్ణాటక అండ్ మర్జెస్ విత్ పెన్నేర్ ఇన్ కర్ణాటక ఓన్లీ అనమాట. సో ఆంధ్రాలో రాకముందే అది పెన్నేర్తో కలిసి అది మర్జ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈజ్ కుందేరు అండ్ సిగిలేరు అనమాట. అదర్ ట్రిబ్యూటరీస్ ఆర్ కుందేరు అండ్ సిగిలేరు. సారీ, ఇవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కదా. ఓకే, వన్ ఈజ్ జయమంగళి
కుందేరు అండ్ సిగిలేరు. నెక్స్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే చిత్రావతి, చెయ్యేరు అండ్ పాపాగ్ని. చిత్రావతి నది ఒడ్డులో ఉన్న ఒక రిలీజియస్ ప్లేస్ ఆర్ ఒక ఫేమస్ గురువు ఉన్న ప్లేస్ అంటే అదే మన పుట్టపర్తి అనమాట. పుట్టపర్తి చిత్రావతి నది ఒడ్డులో ఉంది. సత్సాయి బాబా గారి ఇది ప్లేస్ అనమాట, అది పుట్టపర్తి ఆయన ఇది. సో చిత్రావతి ఈజ్ ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ చిత్రావతి. సో దీని రైట్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే చిత్రావతి, చెయ్యేరు అండ్ పాపాగ్ని. సో ఇది పెన్నా యొక్క రివర్ బేసిన్ అనమాట. ఇట్ స్టార్ట్స్ ఇన్ నంది హిల్స్, కర్ణాటకలో పుట్టి ఆంధ్రాలో హిందూపూర్ దగ్గర ఎంటర్ అయ్యి అక్కడి నుంచి నెల్లూరులోని ఉగుటూరు అన్న ప్లేస్లో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దిస్ ఇస్ చిత్రావతి, చెయ్యేరు అండ్ పాపాగ్ని. లెఫ్ట్ బ్యాంక్ ఏంటంటే జయమంగళి కర్ణాటకలో పుడుతుంది, కర్ణాటకలోనే మర్జ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ పెన్నేర్. సో ఇప్పటి వరకు మనం చూసినవి వెస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ బట్ డ్రైన్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్. ఏపీ జోగ్రఫీలో డ్రైనేజ్ ప్యాటర్న్ ఆర్ డ్రైనేజ్ సిస్టమ్ చూద్దాం. ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ చూద్దాం. ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ అండ్ డ్రైన్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్. అంటే ఈస్టర్న్ ఘాట్లోనే పుట్టి ఇక్కడ డ్రైన్ అవుతాయి, మిగతావి వెస్టర్న్ ఘాట్లో పుట్టి ఇక్కడ డ్రైన్ చేస్తాయి. సో వాటిలో మనకి వంశధార, నాగావళి, మాచ్కన్ అది బిగ్గెస్ట్ రివర్స్ అనమాట, అంటే ఈస్టర్న్ ఘాట్లో పుట్టినవి. సో అవి ఏంటంటే మిగతా ఉన్నాయి కానీ చిన్న చిన్న రివర్స్, ఆల్ స్మాల్ రివర్స్ అనమాట. బట్ మేజర్గా ఈస్టర్న్ ఘాట్లో ఆరిజినేట్ అయ్యి పెద్దగా చెప్పుకోదగిన నదులు ఏంటంటే వంశధార, నాగావళి అండ్ మాచ్కన్. వంశధార ఇది ఒడిస్సాలో ఉండే జైపూర్లో పుట్టింది. ఈవెన్ there is one జైపూర్ ఇన్ ఒడిస్సా అనమాట. మనకి రాజస్థాన్ జైపూర్ ఒకటి, అలాగే ఈవెన్ ఒడిస్సాలో కూడా ఒక జైపూర్ ఉంది. అది వన్స్ అపాన్ ఎ టైమ్ ఎర్స్ట్ వైల్ కింగ్డమ్ అనమాట, అక్కడ రాజులు పరిపాలించేవారు. సో ఈ వంశధార ఎక్కడ పుట్టిందంటే ఒడిస్సాలో ఉన్న జైపూర్లో ఆరిజినేట్ అయ్యి అండ్ ఎంటర్స్ పాతపట్నం, శ్రీకాకుళంలోని పాతపట్నం ఉన్న ఏరియాలో, అంటే ఆంధ్రాలో ఎక్కడ ఎంటర్ అవుతుందంటే పాతపట్నం ఏ డిస్ట్రిక్ట్లో ఉందంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ శ్రీకాకుళం మొత్తం మీదుగా శ్రీకాకుళంలో డ్రైన్ చేసి తర్వాత కళింగపట్నం, అది కూడా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోనే అనమాట. కళింగపట్నం బే ఆఫ్ బెంగాల్లో కళింగపట్నంలో కలుస్తుంది అనమాట. సో ఇది ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే ఇట్ డ్రైన్స్ 2 states, వన్ ఈజ్ ఒడిస్సా అండ్ వన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. సో ఒడిస్సాలో ఎక్కడ ఆరిజిన్ అయింది? జైపూర్ హిల్స్ అనమాట, జైపూర్ హిల్స్ ఆఫ్ ఒడిస్సా. ఆంధ్రాలో ఎక్కడ ఎంటర్ అవుతుంది? పాతపట్నంలో ఎక్కడ? శ్రీకాకుళం అనమాట, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఎంటర్ అయ్యి శ్రీకాకుళం సిటీ మీదుగా వెళ్తూ కళింగపట్నం అనే ప్లేస్లోని బే ఆఫ్ బెంగాల్లో మర్జ్ అయిపోతుంది అనమాట. ఇది వంశధార. సో దీని మీద ఒక బ్యారేజ్ ఉంది, దాన్ని గొట్ట బ్యారేజ్ అంటారు. గొట్ట బ్యారేజ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దొంగేర్లు అంటారు. అంటే ఎప్పుడు నీరు వస్తుందో ఎప్పుడు అంటే సడన్గా వచ్చేస్తుందంట, అంటే జనాలు స్నానం కోసం వెళ్తే ఆల్మోస్ట్ మునిగిపోయే స్టేజ్ వస్తుందన్నమాట. ఇది దొంగ ఎయిర్ అనమాట. ఇట్స్ వెరీ ఇన్ఫేమస్ ఫర్ దాట్. సో వంశధార మీద ఉండే ఒక బ్యారేజ్ ఏంటంటే గొట్ట బ్యారేజ్. ఇది ఈస్టర్న్ ఘాట్లో ఆరిజినేట్ అయిన రివర్స్లో బిగ్గెస్ట్ రివర్ అనమాట. అంటే ఆంధ్రాలో ఈస్టర్న్ ఘాట్లో వంశధార, నాగావళి, మాచ్కన్ ఈ మూడిట్లో, ఇంకా మిగతా నదులు గోమతి, శారద ఇవన్నీ చూసుకుంటే గోమతి కాదు గోస్తని. సో ఇవన్నీ చూసుకుంటే ఇది బిగ్గెస్ట్ రివర్ అనమాట వంశధార. ఇది ఏపీలో లెంత్ ఏంటంటే 130 కిలోమీటర్స్. ఇట్ ట్రావెల్స్ అంటే పాతపట్నం నుంచి కళింగపట్నం వరకు 130 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. సో ఎక్స్క్లూజివ్ ఏపీ లెంత్ చూసుకుంటే 130 కిలోమీటర్స్.
లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఏపీ ఓన్లీ. ఒడిస్సాలో అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 90 కిలోమీటర్స్ ఎంతో ట్రావెల్ చేసి 90+ ఆడ్, ఐఎమ్ నాట్ షూర్. సో అప్రాక్సిమేట్లీ. బట్ ఎక్కువ రివర్ బేసిన్, ఎక్కువ డ్రైనేజ్ బేసిన్ దీన్ని ఎక్కడ ఉంది అంటే మన ఏపీలోనే ఉందన్నమాట. ఒడిస్సా కంటే ఆరిజిన్ ఒడిస్సాలో అయినా కూడా ఈ డ్రైన్స్ మోస్ట్ ఆఫ్ ది ఏపీ. సో దీనికి ఒక ట్రిబ్యూటరీ ఏంటంటే మహేంద్ర తనయ అనమాట. మహేంద్ర తనయ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ వంశధార. అది ఎక్కడ పుట్టిందంటే ఒడిస్సాలోని గజపతి డిస్ట్రిక్ట్లో. గజపతి డిస్ట్రిక్ట్, ఒడిస్సాలో గజపతి డిస్ట్రిక్ట్ ఉంది. అక్కడే మహేంద్ర తనయ దీని ట్రిబ్యూటరీ ఆరిజినేట్ అయింది. ఇది ఆంధ్రలోకి ఎక్కడ ఎంటర్ అవుతుందంటే, సో ఇది మన వంశధార. ఓకే, సో ఇది జైపూర్ హిల్స్, ఇది మన పాతపట్నం, ఇది ఒడిస్సా, ఇది ఏపీ. ఓకే, సో ఇది దీనికి ఉన్న చెప్పుకోదగ్గ ట్రిబ్యూటరీ ఏంటంటే మహేంద్ర తనయ అనుకున్నాం కదా. అది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే ఒడిస్సాలోని గజపతి అన్న డిస్ట్రిక్ట్లో ఆరిజినేట్ అయ్యి ఆంధ్రాలోకి ఎక్కడ 35 అంటే ఇది ఏం చేస్తుందంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయ్యి ఒక 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట. ట్రావెల్ చేసి మళ్ళీ తర్వాత ఒడిస్సాకి వెళ్ళిపోయి ఆంధ్ర ఒడిస్సా బార్డర్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది. ఇలా దిస్ is originated in Odisha in Gajapati district. It enters Srikakulam district and travels for only 35 kilometers anamata. Only 35 kilometers, and it will take a U-turn and go back to Odisha and travels parallelly in the border with the border of the AP Odisha anamata. Idi mana AP Odisha border anukunnam kada. So idi mana AP Odisha border. Okay, సో ఈ నది ఎలా ట్రావెల్ చేస్తుందంటే ఫస్ట్ ఇక్కడ పుట్టి ఇక్కడి నుంచి వచ్చి శ్రీకాకుళంలో ఆంధ్రాలో ఎంటర్ అయ్యి కొంచెం ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి మన బార్డర్ ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది. అది ఏ నది అంటే మహేంద్ర తనయ. ఓకే, మహేంద్ర తనయ ఈజ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ వంశధార అనమాట. సో మనకి ఈ వంశధార నది మీద ఉన్న ఫేమస్ పిలిగ్రిమేజ్ ఏంటంటే శ్రీముఖలింగం. శ్రీముఖలింగం ఎక్కడుందంటే లైక్ శ్రీకాకుళం దాటిన తర్వాత వంశధార మీద చెప్పుకోదగ్గ అంటే దట్ ఈస్ కాల్డ్ దక్షిణ కాశీ అంటారనమాట. వై కాశీ ఈజ్ ఫేమస్ అంటే కాశీలోని 1,000,000 శివలింగాలు ఉంటాయి అన్నమాట. అంటే 1 crore శివలింగాలు ఉండడం వల్ల కాశీ అంత ప్రసిద్ధి. సో అంటే ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి. బట్ శ్రీముఖలింగంలోని 1,000,000కి ఒక్క శివలింగం తక్కువ ఉంది. సో అందువల్ల లేకపోతే అది మస్ట్ బీ ఈక్వల్ టు కాశీ అని. సో ఇక్కడ ఉండే ఫేమస్ ప్లేస్ ఏంటంటే వంశధార నది ఒడ్డులో ఉన్న ఫేమస్ పిలిగ్రిమేజ్ అండ్ టూరిస్ట్ ప్లేస్ అంటే శ్రీముఖలింగం. నెక్స్ట్ ఇంకోటి అంటే కళింగపట్నం బీచ్ అనమాట. కళింగపట్నం బీచ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ వంశధార. So this is Vamsadhara, originated in Jaipur hills of Odisha, enters AP in Pathapatnam of Srikakulam district and merges in Kalingapatnam of Srikakulam district. So famous or main tributary of this is Mahendra Tanaya, which is originated in Gajapati Nagaram of Odisha. It enters Srikakulam district, only travels for 35 kilometers and return back to Odisha and travels along the border of AP and Odisha anamata. సో ఓకే ఇది. సో నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్ ఏంటంటే నాగావళి అనమాట. సో నాగావళి ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ రివర్. సో ఇది ఎక్కడంటే రాయగఢ్ హిల్స్ ఆఫ్ ఒడిస్సా. దిస్ ఆరిజినేటెడ్ ఎక్కడ పుట్టిందంటే ఒడిస్సాలోని రాయగఢ్ హిల్స్లో పుట్టింది, ఒడిస్సా ఈస్టర్న్ ఘాట్స్లో. అండ్ ఎంటర్స్ ఏపీ ఎట్ మొపసు బందరు.
మోపసుబందరు అన్న ఒక ప్లేస్లోని, శ్రీకాకుళం డిస్టిక్లో మోపసుబందరు అన్న ప్లేస్లోని నాగావళి ఎంటర్స్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఇన్ ఒడిస్సా నియర్ రాయగఢ్ హిల్స్ అండ్ ఎంటర్స్ ఆంధ్ర ఇన్ మోపసుబందర్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనమాట. అదర్ నేమ్ ఫర్ నాగావళి ఈజ్, ఇంకొక పేరు ఏంటంటే లాంగుల్య అనమాట. దిస్ ఇస్ కాల్డ్ లాంగుల్య. అంటే పురాతన పేరు అయి ఉంటుంది, బట్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ నాగావళి. అదర్ నేమ్ ఈజ్ లాంగుల్య అనమాట. సో it travels 112 kilometers in AP. It travels only 112 kilometers in AP. Famous town on the banks of Nagavali is Srikakulam. అంటే ఇది శ్రీకాకుళం పట్టణం మీదుగా ట్రావెల్ చేస్తుంది. శ్రీకాకుళం పట్టణంకు ఉన్న నది ఏంటంటే నాగావళి అనమాట. దీని ట్రిబ్యూటరీస్ ఏంటంటే జంజావతి, సుబర్ణముఖి, ఒట్టిగడ్డ అండ్ వేదవతి అనమాట. సో జంజావతి ఈజ్ బిట్ ఫేమస్, బట్ అన్ని ట్రిబ్యూటరీస్ అంత ఫేమస్ కాదు, బట్ వీ హ్యావ్ టు అట్లీస్ట్ హ్యావ్ సమ్ నాలెడ్జ్. సో నాగావళి ట్రిబ్యూటరీస్ ఏంటంటే జంజావతి, సువర్ణముఖి, ఒట్టిగడ్డ అండ్ వేదవతి అనమాట. సో జంజావతి ఆరిజినేట్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్, మర్జెస్ విత్ నాగావళి ఇన్ విజయనగరం. జంజావతి ఏంటంటే Janjavati originates in eastern Ghats and merges with Nagavali. అంటే ఇది నాగావళిని ఎక్కడ కలుస్తుందంటే విజయనగరం దగ్గర నాగావళిని కలుస్తుంది అనమాట జంజావతి. సో ఈ నది మీదే మనకి బిగ్గెస్ట్ రబ్బర్ డ్యామ్ ఆఫ్ ఏషియా. బిగ్గెస్ట్ రబ్బర్ డ్యామ్ ఆఫ్ ఏషియా ఎక్కడ కట్టారంటే విజయనగరంలోని మనకి రాజలక్ష్మీపురం కొమరాడ మండలంలోని ఈ నది పైన మనకి బిగ్గెస్ట్ రబ్బర్ డ్యామ్ ఉందన్నమాట. ఏషియాలో బిగ్గెస్ట్ రబ్బర్ డ్యామ్. ఏషియాస్ బిగ్గెస్ట్ రబ్బర్ డ్యామ్ ఈజ్ ఆన్ విచ్ రివర్ అంటే మన వాట్ యు కాల్ ఆన్ నాగావళి నియర్ రాజలక్ష్మీపురం కొమరాడ మండలం ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్. This is constructed with the help of Austria అనమాట. సో స్వర్ణముఖి ఇది ఇంకొక ట్రిబ్యూటరీ. జంజావతి కాకుండా ఇంకొక స్వర్ణముఖి అనుకున్నాం కదా, ఇది ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే ఇన్ సాలూరు. అంటే విజయనగరంలోని సాలూరులో పుట్టి బొబ్బిలి దాటిన తర్వాత అది పాలకొండ, శ్రీకాకుళంలో పాలకొండ దగ్గర మన నాగావళిని కలుస్తుంది అనమాట. ఒకటి జంజావతి. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి స్వర్ణముఖి. స్వర్ణముఖి ఎక్కడ పుట్టిందంటే సాలూరులో పుట్టి బొబ్బిలి మించి వెళ్ళి అక్కడ నుంచి ఇట్ మర్జెస్ విత్ నాగావళి ఇన్ పాలకొండ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఇది మన నాగావళి అనమాట. నాగావళి మీద ఫేమస్ చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే రబ్బర్ డ్యామ్. ఏషియాస్ బిగ్గెస్ట్ రబ్బర్ డ్యామ్ దట్ ఈస్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఇన్ రాజలక్ష్మీపురం. ఓకే, నెక్స్ట్ ఈజ్ మార్చ్కండ్ రివర్. మార్చ్కండ్ ఇది మాడుగుల హిల్స్ ఆఫ్ వైజాగ్. ఇట్స్ ఆరిజినేటెడ్ ఇన్ ది మాడుగుల హిల్స్ ఆఫ్ వైజాగ్ అండ్ మర్జెస్ విత్ సీలరు రివర్ ఇన్ ఒడిస్సా. అంటే ఇది అక్కడి నుంచి సీలరు, వైజాగ్లో పుట్టింది కానీ మాడుగుల ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ వైజాగ్ ఏంటంటే మాడుగుల హిల్స్ అనమాట. సో ఇక్కడ పుట్టి ఇట్ మర్జెస్ విత్ సీలేరు ఇన్ ఒడిస్సా అనమాట. నెక్స్ట్ ఈజ్ దీనిపైన ఫేమస్ చెప్పుకోదగ్గ వాటర్ ఫాల్స్ ఏమున్నాయంటే డుడుమా వాటర్ ఫాల్స్. డుడుమా వాటర్ ఫాల్స్ ఆన్ విచ్ రివర్ అంటే ఇట్స్ ఆన్ మార్చ్కండ్ అనమాట. సో ఇది ఒడిస్సాకి ఆంధ్రాకి బార్డర్లో ఉంటుంది అనమాట. మార్చ్కండ్ ఈజ్ ఇన్ ఆంధ్ర అండ్ ఒడిస్సా బార్డర్. దీనికి ఇంకొక పేరు ఉన్నది, దాన్ని మత్స్యకొండ నది అని కూడా అంటారు అనమాట. మత్స్య హిల్ రివర్ ఆర్ మత్స్యకొండల నది అని కూడా అంటారు. ఏ నదిని మత్స్యకొండల నది అంటారంటే మార్చ్కండ్ అనమాట. సో దీని మీద మనకి ఇంకో చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఒకటి ఉందన్నమాట. సో మార్చ్కండ్ రివర్ మీద మనకి 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి డుడుమా వాటర్ ఫాల్స్, నెక్స్ట్
ఇది ఏపీ ఆంధ్రాకి బార్డర్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మార్చ్కండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడంటే వైజాగ్లో ఆరిజినేట్ అయింది, బట్ డ్రైన్స్ ఇన్ ఒడిస్సా అనమాట. మర్జర్స్ విత్ సీలేరు, రివర్ సీలేరు అండ్ డ్రైన్స్ ఇన్ ఒరిస్సా, బే ఆఫ్ బెంగాల్లో. నెక్స్ట్ ఈజ్ శారదా రివర్. శారదా ఇది ఈస్ట్ గోదావరిలో, ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఈస్ట్ గోదావరిలో ఆరిజినేట్ అయింది అనమాట శారదా రివర్. సో దిస్ రివర్ బేసిన్ ఇస్ సరౌండెడ్ బై నాగావళి, ఇది నాగావళి నార్త్, గోస్తని ఇన్ ది ఈస్ట్లో, ఇది ఈస్ట్లో. సో దీనికి ఏంటంటే ఇది ఈస్ట్ గోదావరిలో పుట్టింది కదా, ఈస్ట్ గోదావరిలో ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్లో. దీనికి నార్త్, దీని రివర్ బేసిన్ ఎలా అంటే నార్త్లో నాగావళి ఉంటుంది, ఈస్ట్లో ఏమో వచ్చి గంభీరంగడ్డ, మహేంద్రగడ్డ, తర్వాత గోస్తని ఉంటాయి. నెక్స్ట్ సౌత్లో బే ఆఫ్ బెంగాల్ అండ్ మార్చ్కండ్ సబ్ బేసిన్ ఆఫ్ ది రివర్ గోదావరి ఇన్ ద వెస్ట్. సో ఇది మన ఆంధ్రాలోనే పుట్టి ఆంధ్రాలోనే మర్జ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ దీని ఆనుకుని ఉన్న మేజర్ ప్లేసెస్ ఏంటంటే, ఫేమస్ ప్లేసెస్ విశాఖపట్నం, ఎలమంచిలి అండ్ అనకాపల్లి. అంటే శారదా నది ఒడ్డునున్న మేజర్ సిటీస్ ఆర్ దాని దగ్గరలో ఉన్నవి ఏంటంటే విశాఖపట్నం ఒకటి, నెక్స్ట్ అనకాపల్లి, నెక్స్ట్ ఎలమంచిలి అనమాట. సో శారదా నది ఒడ్డున ఈ మూడు సిటీ అంటే విశాఖపట్నం, టౌన్స్ అంటే ఎలమంచిలి అండ్ అనకాపల్లి. హిస్టారికల్ ప్లేసెస్ మనకి శారదా నది ఒడ్డున ఏమున్నాయంటే బొజ్జన్నకొండ అండ్ నెక్స్ట్ లింగాలకొండ, ఇవన్నీ బుద్ధిస్ట్ ఆరామాస్ అనమాట, బుద్ధిస్ట్ కేవ్స్ అనమాట. ఇవన్నీ బౌద్ధ ఆరామాలు. సో అదేంటి బొజ్జన్నకొండ, లింగాలకొండ బుద్ధిస్ట్ మొనాస్టరీ రిమైన్స్ ఇన్ అనకాపల్లి. అండ్ కొత్తూరు ధానదిబ్బలు ఇన్ నియర్ గోకివాడ ఫారెస్ట్ అనమాట, are located on the left bank of the river. The river Sharda is a major base for the irrigation in Visakhapatnam. Vizag ki Meghadri Gadda is a water supply station anamata. Water supply Vizag ki almost ekkani chestundante rendu untayi, Tatpudi reservoir and Meghadri Gadda. So ee Meghadri Gadda denikante Sharda nadi nunchi originate ayindi. సో ఇక్కడ ఫేమస్ హిస్టారికల్ ఆర్ బౌద్ధ ఆరామాలు ఏమున్నాయంటే బొజ్జన్నకొండ, లింగాలకొండ అండ్ ధనదిబ్బలు. ఓకే, దీని మీద ఉన్న ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే పెద్దేరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ పెద్దేరు, ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ శారదా రివర్ నియర్ రావిపాలెం విలేజ్. అంటే దాని మీద ఉన్న ఒక ఉపనది, శారదాకు ఒక ఉపనది మీద పెద్దేరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో ఇది శారదా నది. నెక్స్ట్ ఈజ్ గోస్తని. ఇది అరకు హిల్ స్టేషన్, వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఉన్న అరకు బొర్రా కేవ్స్ దగ్గర అందరికీ తెలుసు, ఆరిజినేటెడ్ నియర్ బొర్రా కేవ్స్ అనమాట. గోస్తని రైజెస్ ఇన్ ద అనంతగిరి హిల్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ఫ్లోస్ త్రూ ద బొర్రా కేవ్స్ విచ్ లై నియర్ ఇట్ సోర్స్. అంటే బొర్రా కేవ్స్ ఆరిజిన్కి ఈ గోస్తని ఒక కారణం అని అంటారు అనమాట. అంటే దాని డ్రిపేజ్ వల్ల ఇది బొర్రా కేవ్స్ ఫామ్ అయ్యాయని. సో ఎక్కడంటే అనంతగిరి హిల్స్, మన అరకు, అనంతగిరి ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ అరకుని అనంతగిరి అంటారు. సో అవి బొర్రా కేవ్స్ మించిగా ట్రావెల్ చేస్తుంది అనమాట. సో దెర్ ఆర్ సెవరల్ రెడ్ శాండిల్స్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎర్రకొండ దిబ్బలు ఉంటారనమాట. మీరు వైజాగ్ ఎప్పుడైనా వెళ్ళి ఉంటే ఋషికొండ నుంచి భీమిలి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లోని ఎర్రకొండ దిబ్బలు ఉంటాయన్నమాట. అవి ఏషియాలోనే చాలా లైక్ వెరీ ఫేమస్ స్పాట్స్, అంటే చంబల్ రవైన్స్ లాగా ఉంటాయి యాక్చువల్గాను. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ వాటిని అన్నిటినీ కొట్టేసి ఆక్యుపై చేసేస్తున్నారు అనుకోండి. బట్ మీరు మూవీస్లో, ఓల్డ్ మూవీస్లో 80s 90s మూవీస్లో చూస్తే, తెలుగు మూవీస్లోని, సో ఎర్రకొండ అవి ఎలా ఉంటాయంటే భూల్భులయ్యేలాగనమాట. అంటే మనం ఒకసారి లోపల ఎంటర్ అయ్యి దూరితే మళ్ళీ బయటికి రావడానికి దారి తెలియదు, తప్పిపోతాం. సో
దే ఆర్ లైక్ చంబల్ రవైన్స్ అనమాట. సో ఎర్రకొండ దిబ్బలు చాలా ఫేమస్. ఈ గోస్తని నది వాటి మధ్యలోంచి వస్తుంది. అవి ఎలా ఉంటాయంటే ఇలా పీక్స్ ఇలాగా. సో అలా మనం అంటే ఎక్కువసారి లోపలికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి ఎటు నుంచి రావాలో కూడా తెలియదు. సో ఈ గోస్తని వీటి నుంచి ఈ మధ్యలోంచి ఈ ఎర్రకొండ దిబ్బలు ఆర్ వాటిని మనం రెడ్ శాండ్ హిల్స్ అంటారనమాట. ఆ లోపల నుంచి ట్రావెల్ చేసి జస్ట్ ఆ పక్కనే ఉన్న బే ఆఫ్ బెంగాల్లోకి మర్జ్ అవుతుంది అనమాట. సో భీమ్లీ లొకేటెడ్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది రివర్ విత్ ది బే ఆఫ్ బెంగాల్ వాజ్ వన్స్ ఆఫ్ ది ఎర్లియస్ట్ అవుట్‌పోస్ట్ ఆఫ్ ది డచ్ ఈస్ట్ ఇండియా. భీమ్లీ తెలుసు, అది హిస్టారికల్గా చూస్తే డచ్ వాళ్ళ పరిపాలిత కేంద్రం, డచ్ వాళ్ళు పాలించిన ప్రాంతం భీమ్లీ. ఇప్పటికీ డచ్ మాన్యుమెంట్స్ అవి అక్కడ ఉంటాయి అన్నమాట. సో గోస్తని అరకు బొర్రా కేవ్స్ దగ్గర పుట్టింది. అక్కడి నుంచి ట్రావెల్ చేసి వైజాగ్ వచ్చి వైజాగ్ దగ్గర భీమ్లీలోని ఎర్రకొండ దెబ్బలను దాటుకుంటూ అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. అందుకే ఇది డెల్టా ఫామ్ చేస్తుంది. చిన్న ఎస్ట్రీన్ మాత్రమే ఫామ్ చేస్తుంది, ఎందుకంటే దానికిను సముద్రానికి దానికి పెద్ద స్పేస్ లేదనమాట. సో దీని మీద ఉన్న మన ఫేమస్ చెప్పుకోదగ్గ రిజర్వాయర్ అంటే తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్ట్ was built on the Gostani during 1668 located in the Gantyada మండలం ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఈ తాటిపూడి నుంచి మేఘాద్రి గడ్డం నుంచి వైజాగ్కి వాటర్ సప్లై అవుతుందన్నమాట, డ్రింకింగ్ వాటర్ సప్లై. నెక్స్ట్ ఈజ్ ద చాపరాయి ఫాల్స్. చాపరాయి ఫాల్స్ అంటారు. మీరు బొర్రా కేవ్స్ అరకు వెళ్తే అరకు దగ్గర ఆల్మోస్ట్ సాప్రాయ్ అంటారు, యాక్చువల్గా చాపరాయ్ అది. అదే కాలాంతరంలో అది ఏంటంటే సాప్రాయ్ వాటర్ ఫాల్స్ అంటారు అనమాట, దాన్ని చాపరాయ్ వాటర్ ఫాల్స్. ఇవి ఎక్కడంటే వర్డెన్ వ్యాలీస్ ఆన్ ది గోస్తని రివర్ మీద మనకి ఫేమస్ చెప్పుకోదగ్గ అంటే అరకు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చూసే ప్లేస్ ఏంటంటే సాప్రాయ్ వాటర్ ఫాల్స్, వాటిని చాపరాయ్ వాటర్ ఫాల్స్ అంటారు. నెక్స్ట్ ద విశాఖపట్నం టు శ్రీకాకుళం లెగ్ ఆఫ్ ది గోల్డెన్. దీంట్లో చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే క్రాసెస్ ది గోస్తని అనమాట. ఎక్కడంటే తగరపు వలస దగ్గర న్యూ బస్ ఇనాగ్రేటెడ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్. ఇది మన గోస్తని నది నుంచి ట్రావెల్ చేస్తుంది, శ్రీకాకుళం వైజాగ్ హైవే. సో నెక్స్ట్ ఈజ్ చంపావతి రివర్. ఇట్స్ అ స్మాల్ రివర్. ఇది కూడా ఈస్టర్న్ ఘాట్లో ఆరిజినేట్ అయింది, బట్ ఆల్టిట్యూడ్ ఈజ్ 1200 కిలోమీటర్స్ అనమాట. సో 1200 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్ ఇన్ అండ్రా విలేజ్ దగ్గర అది ఈస్టర్న్ ఘాట్లోనే ఆరిజినేట్ అయింది. బట్ దాంట్లో ఫేమస్ పాయింట్ ఏంటంటే 1200 మీటర్స్ నుంచి ఆల్టిట్యూడ్ ఉంటుందన్నమాట, ఘాట్స్ నియర్ అండ్రా విలేజ్. It flows eastwards and joins the Bay of Bengal near the village Konada. కోనాడా విలేజ్ అంటే ఇది విజయనగరం డిస్ట్రిక్ట్లోని కోనాడా విలేజ్ దగ్గర సముద్రంలో కలుస్తుంది అనమాట. నెక్స్ట్ ద రివర్ పాసెస్ త్రూ ఏ ప్లేసెస్ నుంచి పాస్ అవుతుందంటే గజపతి నగరం, నెల్లిమర్ల, సరిపల్లి, డెంకాడ, పాలెం అండ్ నాటవలస ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్. అంటే ఇది ఆల్మోస్ట్ విజయనగరం నుంచే ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇది మన చంపావతి రివర్. దీనికి 4 మెయిన్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఒకటి ఏడువంపులగెడ్డ, చిత్తగెడ్డ, పోతులగెడ్డ అండ్ గాడిగెడ్డ అనమాట. ఇట్ హ్యాస్ 4 ట్రిబ్యూటరీస్. సో దీనిపైన చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే డెంకాడ ఆనకట్టు అనమాట. డెంకాడ ఆనకట్టు ఈ చంపావతి రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఎప్పుడంటే 1965లో అనమాట. ద ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ నియర్ సరిపల్లి విలేజ్, నెల్లిమర్ల మండల్ ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్. డెంకాడ ఫేమస్ డెంకాడ ఆనకట్ ఈజ్ ఆన్ విచ్ రివర్ అంటే చంపావతి. నెక్స్ట్ తారకరామ తీర్థ సాగరం బ్యారేజ్ అండ్ కుములి డ్యామ్. దీనిపైన 3 పాయింట్స్ ఉన్నాయి మనకి. డెంకాడ బ్యారేజ్, తారకరామ తీర్థసాగరం నెక్స్ట్ బ్యారేజ్ అండ్ కుములి డ్యామ్స్ ఆర్ ఆన్ ది చంపావతి రివర్. గుండ్లకమ్మ రివర్. సో గుండ్లకమ్మ ఇట్స్ అ సీజనల్ వాటర్ వే అనమాట, సీజనల్ రివర్ విచ్ ఫ్లోస్ త్రూ ది ఈస్ట్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఏపీ. సో రివర్ ఈజ్ అ సీజనల్ వాటర్ వే దట్ ఫ్లోస్ టు ది అంటే
కంటిన్యూస్గా ఫ్లో ఉండదు అనమాట. సీజన్లో బాగా వర్షాలు పడితే ఇది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఇది ఎక్కడ పుట్టిందంటే నల్లమల్ల హిల్స్లో అనమాట. ఇట్ ఆరిజినేటెడ్ ఇన్ నల్లమల్ల హిల్స్. ప్రకాశం డిస్ట్రిక్ట్లో అర్ధవీడు అన్న ప్లేస్ దగ్గర నుంచి నియర్లీ 6 కిలోమీటర్స్, అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్స్ దగ్గర దీని హెడ్ వాటర్స్ ఉంటాయన్నమాట. హెడ్ వాటర్స్ అంటే ద మెయిన్ ఆరిజిన్. సో ఇట్ ఫ్లోస్ త్రూ, ఇట్ అరైజెస్ బట్ నియర్లీ నల్లమల్ల హిల్స్లోనే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గుండ్లకమ్మ ఇస్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ ద రివర్స్ దట్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది నల్లమల్ల హిల్స్. నల్లమల్ల అడవుల్లో పుట్టిన అన్ని నదుల్లోని ఇది పెద్ద రివర్. గుండ్లకమ్మ ఈజ్ ద లార్జెస్ట్ రివర్ విచ్ ఆరిజినేట్ ఫ్రమ్ ఇన్ ది నల్లమల రీజియన్ అనమాట. నల్లమల హిల్స్లో పుట్టిన వాటిలో ఇదే పెద్దది. దీని మీద మనకి ద ఫేమస్ గుండ్లకమ్మ రిజర్వాయర్ ఉందన్నమాట. అది ఎక్కడంటే ఇట్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ మల్లవరం ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ హ్యాస్ అన్ ఏన్షియన్ డ్యామ్ ఆల్సో. అంటే పురాతనలో కూడా ఒక డ్యామ్ కట్టారు దీనిపైన, అది కంబం డ్యామ్ అంటారు. కంబం డ్యామ్ ఈజ్ ద ఓల్డ్ వన్, బట్ ద ఫేమస్ గుండ్లకమ్మ రిజర్వాయర్ ఈజ్ ది recent one, that too in which place ante Mallavaram of Prakasam district. Next Veligonda project kuda under construction. Veligonda project is under construction. Ante Gundlakamma meeda manaki path ante already Kambam dam okati undi. Next Gundlakamma reservoir project undi. Inka incoming in future lo ante Veligonda project anamata, with the connected to the basin with the adjacent Krishna river. Krishna ki దీనికి adjacent గాను గుండ్లకమ్మ మీద వెలిగొండ ప్రాజెక్ట్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. The famous sanctuary located in the banks of Gundlakamma is Gundla Brahmeshwaram Wildlife Sanctuary. Gundla Brahmeshwaram Wildlife Sanctuary is on the river basins of Gundlakamma. So Gundlakamma is the largest river of Nallamala origin, Nallamala hills. తర్వాత దాని మీద ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటంటే ఓల్డెస్ట్ వన్ ఈజ్ కంబం, నెక్స్ట్ ఈజ్ గుండ్లకమ్మ రిజర్వాయర్, అది మల్లవరం ఆర్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది. నెక్స్ట్ ఈజ్ వెలిగొండ ఈజ్ ఆన్ ద వే. సో వాటర్ ఫాల్స్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఫేమస్ వాటర్ ఫాల్స్ ఏంటో చూద్దాం అనమాట. కైలాసకొన వాటర్ ఫాల్స్. కైలాసకొన వాటర్ ఫాల్స్ అంటే నగరి వ్యాలీ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, అవి కైలాసకొన. నెక్స్ట్ ఈజ్ పెంచల్కోన. పెంచల్కోన నెల్లూరు డిస్ట్రిక్ట్. నెల్లూరు డిస్ట్రిక్ట్లోని పెంచల్కోనలో పెంచల్కోన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడే మన పెంచల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈజ్ అ ఫేమస్ వన్ ఇక్కడ. నెక్స్ట్ ఈజ్ దీన్ని మనం కైగల్ వాటర్ ఫాల్స్ అని కూడా ఉంటారు. పెంచల్కోన వాటర్ ఫాల్ ఆల్సో కాల్డ్ యాజ్ కైగల్ వాటర్ ఫాల్స్ అనమాట. నెక్స్ట్ డుమ్కురుల వాటర్ ఫాల్స్. డుమ్కురుల వాటర్ ఫాల్స్ ఆన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఈజ్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్, అవి మాచర్ల మండలం గుంటూరులోనే అనమాట. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ మాచర్ల ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్. తలకోన వాటర్ ఫాల్స్. తలకోన ఇది శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ చిత్తూరు డిస్ట్రిక్ట్, తిరుపతికి దగ్గరగా ఉన్నాయి వాటర్ ఫాల్స్. ఇది తలకోన. ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఫేమస్ అనమాట. నెక్స్ట్ ఉబ్బలమడుగు ఫాల్స్ అనమాట, వాటినే ఉబ్బలమడుగు ఫాల్స్ అంటారు. తర్వాత తడ వాటర్ ఫాల్స్, ఇవి నల్లమర ఫారెస్ట్లోని చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉన్నాయి తడ వాటర్ ఫాల్స్. నెక్స్ట్ ఈజ్ మన కపిలేశ్వరం వాటర్ ఫాల్స్. కపిలేశ్వరం వాటర్ ఫాల్స్ ఇన్ శేషాచలం హిల్స్ ఆఫ్ తిరుపతి అనమాట. తిరుపతిలోనే శేషాచలం హిల్స్లో కపిలేశ్వరం వాటర్ ఫాల్స్. తర్వాత మనకి డుడుమా వాటర్ ఫాల్స్. డుడుమా వాటర్ ఫాల్స్ ఆన్ ది మాచ్కండ్లోని మాచ్కండ్ రివర్ పైన మాచ్కండ్లో ఉన్నాయి. సో నెక్స్ట్ తర్వాత అరకులో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో ఇది చెప్పుకోదగ్గ ఫేమస్ వాటర్ ఫాల్స్ ఏంటంటే ఇవి ఎక్కువ ఏంటంటే గోదావరి, కృష్ణ అండ్ నాగావళి రివర్స్ మీద ఉంటాయన్నమాట. సో ఆల్ ద ఫేమస్ వాటర్ ఫాల్స్ ఆఫ్ ఏపీ ఆర్ ఆన్ ది రివర్స్ ఆఫ్ గోదావరి, కృష్ణ అండ్ నాగావళి ఆర్ దే ట్రిబ్యూటరీస్ అనమాట, వాటి ట్రిబ్యూటరీస్ మీద ఉన్నాయి. సో ఇది మన ఏపీ రివర్స్ మ్యాప్ చూస్తే ఇట్ లుక్స్ మోర్ ఆర్ లెస్ లైక్ దిస్. అంటే రివర్ బేసిన్ ఆఫ్ ఏపీ, మనకి మేజర్ రివర్ మనది సో
దిస్ ఇస్ గోదావరి. ఇదిగోండి గోదావరి ఇలా చీలుతుంది కదా, గోదావరి. నెక్స్ట్ ఇస్ కృష్ణ. తర్వాత దిస్ ఇస్ పెన్నా. ఇవి మన ఫేమస్ రివర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, సారీ వెస్టర్న్ ఘాట్ ఆరిజినేటర్ రివర్స్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. వెస్టర్న్ ఘాట్లో పుట్టి మన ఏపీలో వస్తాయి. నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్ ఆరిజినేటర్ రివర్స్ నాగావళి, వంశధార, సో మనం డ్రైనేజ్ బేసిన్ ఆఫ్ ఏపీ చూసాం. దాంట్లోని ఆరిజినేట్స్ ఇన్ ఆంధ్రాలో ఏ రివర్స్ డ్రైన్ చేస్తాయి, ఆరిజినేషన్ ఎక్కడ ఆరిజినేట్ అయ్యాయి, ఎక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఎక్కడ కలుస్తాయి, ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ ఏంటి, వెస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ ఏంటి. సో ఏపీ జోగ్రఫీలో మనం మినరల్ రిసోర్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం, అంటే ఖనిజాలు. సో వాట్ యూ మీన్ బై మినరల్స్, లైక్ why minerals are important? Actually, for any economy to develop, minerals are very important, because for the industrial development in any country or any economy depends on the minerals for industrial development. As the industries grows, so accordingly their development will also grow. So knowing their minerals, exploring them, mining, these all is a very difficult task for any government or any state. So when coming to Andhra Pradesh, we have nearly 48 identified minerals, right? We have 48 identified minerals. So what is a mineral? First, basically we'll look into the mineral. Mineral is nothing but it's a formation of one or two elements arranged in a structural format on a particular pattern. So minerals are nothing but arrangement of one or two elements arranged in a particular pattern. So when coming to minerals, we do have majorly 4 types of minerals. Metallic minerals, non-metallic minerals, fuel minerals, and nuclear fuel minerals. So in metallic minerals also, metallic minerals are divided into again 2. Ferrous and non-ferrous. Ferrous means anything which contains iron in it, right? Fe means iron, number of like iron is, symbol of iron is Fe. So in that we do have iron, magnesium, etc. In non-ferric minerals, we do have gold, silver and other minerals. Non-metallic minerals which doesn't contain iron in it, like asbestos, limestone, mica and etc. Now coming to fuel minerals. Fuel minerals means like coal and crude oils. Crude oils like petrol, kerosene and diesel. Next coming to nuclear fuel minerals, which are used in nuclear reactors or nuclear missiles or whatever, nuclear energy. In nuclear fuel minerals,
thorium, uranium and zirconium. Okay, so basically this is for the fundamental understanding of what are minerals. We do have nearly these kind of minerals. In that, in AP we do have identified nearly approximately 48 minerals. So according to Indian Minerals Yearbook 2019, I mean this is the latest data, as a book was released on May 2021. This is the latest one regarding the minerals in India and particularly coming to the state of Andhra Pradesh. We do have the mineral production excluding atomic minerals and minor minerals in India increased by 2.9% during 2018-19 as compared to the previous years. This data, this Indian Minerals Yearbook 2019 says that minerals in India have increased 2.9% in the year 2018 and 19. So number of reporting minerals during the period of 16-17 to 2018-19 in AP are 1,364 minerals. According to Indian Minerals Yearbook, which was released on May 2021, it says that in AP, for the year from 2016-17 to 2018-19, we do have identified nearly 1,364 minerals. When coming to the share of AP in minerals or mineral resources in the whole country, we do have AP shares nearly 12.51%. Means if the total mineral share is 100%, if you take for the whole country, for the India, so AP stands nearly 12.51%. It's a very major part. We'll look into the diagram. So this is the major share divide by all the states in India. When coming to AP, it shares nearly 12.51% of total India's mineral share. First is Rajasthan. It has 20.88% of total minerals in the country. And first is Odisha, next is Rajasthan. Rajasthan 15.95%, and third is Andhra Pradesh. Andhra Pradesh share is 12.51%, means it nearly a lion's share. It has a major share in mineral resources. అందుకోసం మన ఆంధ్రప్రదేశ్ని రత్న గర్భ అని కూడా అంటారనమాట. ఎందుకంటే మిగతా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ కానీ 8.2%, తెలంగాణ 7.8%, కర్ణాటక 6.6%, మధ్యప్రదేశ్ 5.6%, గుజరాత్ 5.1%, మహారాష్ట్ర 4.0%, అండ్ ఉత్తరప్రదేశ్ 3.9%, అండ్ అదర్స్ ఆల్ అదర్ స్టేట్స్ చిన్న వాటిలో ఎక్కువ మినరల్ రిసోర్సెస్ లేవు, 9%. సో ఒడిస్సా, రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్ డబల్ డిజిట్లో, అంటే మొత్తం ఇండియాకి మినరల్ రిసోర్సెస్లో ఎక్కువ ఉన్న స్టేట్స్లో ఈ మూడు ఉన్నాయి. పర్టికులర్ కమింగ్ టు ద ఏపీ, మనం 12.51% ఇండియా హోల్ షేర్లో 12.51% మన ఆంధ్రప్రదేశ్ షేర్ అనమాట. సో అందుకోసం ఆంధ్రప్రదేశ్ని రత్న గర్భ అంటారు, ఎందుకంటే వీఆర్ రిచ్ ఇన్ మినరల్స్, వీఆర్ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్ అనమాట. సో అందులో కూడా ఇఫ్ అగైన్ పర్టికులర్లీ కమింగ్ టు దాట్, ఏపీ ఈజ్ ద సోల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎపటైట్. ఈ ఎపటైట్ అన్న మినరల్లో ఏపీ ఈజ్ ద సోల్ ప్రొడ్యూసర్. అంటే హోల్ ఇండియాలో ఎపటైట్ ఎక్కడ దొరుకుతుందంటే ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం దొరుకుతుంది. అండ్ నెక్స్ట్, ఏపీ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్యారైట్స్, బాల్ క్లే. అంటే వీటిల్లో కూడా మిగతా ఈ ఉన్న మినరల్స్లో ఏపీ ఈజ్ లీడింగ్ ఇన్ so many minerals. Exclusively, when coming to exclusive mineral which do have only in Andhra Pradesh is like example మనకి ఎర్ర చందనం ఓన్లీ ఇండియా మొత్తం మీద శేషాచలం అడవుల్లో మాత్రమే ఎలా దొరుకుతాయో, ఎపటైట్ కూడా
ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరుకుతుంది. ఎపటైట్ మినరల్ ఈజ్ ద ఎక్స్క్లూజివ్ టు ఆంధ్రప్రదేశ్. సో వెన్ కమింగ్ టు అదర్, వీఆర్ లీడింగ్ ఈవెన్ ఇన్ బారైట్స్, బాల్ క్లే, డోలమైట్, గార్నెట్, laterite, limestone, quartz, quartzite, silica sand and vermiculite. సో ఈ వీటన్నిటిలోని కూడా వీఆర్ లీడింగ్ ఇన్ ఆల్ దీస్ మినరల్స్. సో ఇట్ అకౌంట్స్ ఫర్ నియర్లీ, అంటే ఇప్పుడు ఇండియా మొత్తంలో 100% బ్యారైట్స్ దొరికితే 92% ఏపీ ప్రొడ్యూసెస్. ఏపీ హ్యాస్ 92% ఆఫ్ బ్యారైట్స్. అంటే మొత్తం దేశం మొత్తం మీద 92% బ్యారైట్స్ ఎక్కడ ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో వీఆర్ వెరీ రిచ్ ఇన్ బ్యారైట్స్, ఈవెన్ ఇన్ బ్యారైట్స్. అండ్ అదర్స్ ఆర్ 40% calcite, 41% mica, 31% caronate and garnet, 19% titanium, 16% bauxite and others limestone resources of the country. అంటే మొత్తం కంట్రీ, ఇఫ్ యు టేక్ ద హోల్ ఇండియా, పాన్ ఇండియా, so we are the richest producers of barytes. 92% solely comes from Andhra Pradesh. Others like nearly 40, 41%, 30%. So we are very rich in mineral resources. Andhra Pradesh is very rich in mineral resources. So actually we do have, Andhra Pradesh is endowed with the internationally known in granites also. We do have many types of granites like pink, black, green, blue. We have different varieties of granites. When coming to granites, we'll particularly see which color granite is found in which region or particular region. So Andhra Pradesh is endowed with internationally known black, pink, blue and multicolored varieties of granites. Our granites are very famous. Like internationally also, not in the only in the domestically, even internationally also, our granites are very famous. We do have granites in many different colors. So that is one thing. And I come to fuel minerals like KG Basin, Krishna Godavari Basin. KG Basin is a world's biggest, yeah, we come to know this, world's biggest natural gas, we do have natural gas resources. KG Basin areas in the state have emerged as a new promising areas for hydrocarbons, especially natural gas. అదే కేజీ బేసిన్, అదే మనం కృష్ణా గోదావరి బేసిన్ అంటాం. And next, the principal minerals produced in the state were natural gas. Obviously, we do have the KG basin is very promising one. So obviously, we are principal producers of natural gas, manganese ore, గార్నెట్. గార్నెట్ అంటే ఇది హార్డ్ మెటల్ని కట్ చేయడానికి యూస్ చేస్తారనమాట. గార్నెట్ ఈజ్ లైక్ ఎనీ హార్డ్ స్టోన్, ఇట్స్ అ వెరీ హార్డ్ స్టోన్, లైక్ రోడ్ కటింగ్స్ కానీ రాక్ కటింగ్స్ కానీ ఇది యూస్ చేస్తారు. సో వీఆర్ రిచ్ ఇన్ గార్నెట్, లైమ్ స్టోన్, సిలిమినేట్ అండ్ వెర్మిల్కిట్ ఎక్సెట్రా. So the value of minor minerals production was estimated at 16,831 crore for the year 2000. Ivi మన statistics. When coming to statistics about mineral resources, so for the year 2018 and 19, we do have the production nearly of 16,831 crores. So the number of reporting mines in the state were 130 for the year 2018 and 19. So who will take care of these all minerals? If in pan India, NMDC means NMDC is the authority for the mining or exploitation or identifying minerals in the country. That is NMDC means National Mineral Development Corporation. So minerals are one of the main sources of revenue to Andhra Pradesh. We know that we are one of the richest state in the mineral resources in the country. So we generate major portion from the mineral resources. So one of the main sources of revenue to Andhra Pradesh and are also a major contribution for the economic growth of state. Obviously, you do compare like why other countries in the world or European
West European countries, why they are so developed? Because they exploited their minerals, then used in the better way. They put in the for the industrialization. If industrialization means development, employment generation, development, GDP, increase in GDP. So for any country or any state, minerals make a backbone. The minerals make a backbone for the development. It depends. If a state is lacking or underdeveloped, means in spite of having minerals, also they underdeveloped means they have not exploited the minerals properly, they have not put it in a better way. But when coming to other states like Andhra Pradesh or other states, they have utilized the minerals, they exploited, they identified the minerals and utilized it in a better way for the industrialization. The state mineral mining sector contributed nearly 2,072 crores of mineral revenue to the state exchequer. When come to economy, from mineral resources, what we have earned is nearly 2,072 crores for the budget of the state economy. And mineral revenue during 2021 up to November 20 is nearly 1,095 crores. So mines and minerals contribute nearly. So how much part how much part of minerals we do get from mineral resources? Nearly 68% towards the state's own non-tax revenue in the financial year 2021, because this is the latest data available. Okay, so 68% we do get from our mineral resources, 68% non-tax revenue. Again, this is the economy bit. Minerals comes under tax revenue or non-tax revenue. They come under non-tax revenue. So if you look into this, this is what mineral resources have contributed to the non-tax revenue. When it coming to non-tax revenue, 68% solely comes from mineral resources exclusively. Others occupy hardly 26%, 5% and 1%. So Andhra Pradesh is well known for globally the variety of rocks and minerals we do have. That's the reason it is called as Ratna Garbha. Ratna Garbha ante Ratna ante manulu manikyalu, Garbha ante like stomach ante tana అంటే తన గర్భంలోని రత్నాలు దాచుకుంది కాబట్టి ఇన్ని రకాల రత్నాలు, అంటే రత్నాలు అంటే ఎగ్జాక్ట్లీ నాట్ ఓన్లీ డైమండ్స్ ఇవన్నీ కాదు, మిగతా అన్ని ఓర్స్ అన్నీ కూడా అంతే వాల్యుబుల్ కాబట్టి మనం వాటిని రత్నాలతో పోలుస్తాం. సో ఆంధ్రప్రదేశ్ని రత్న గర్భ అని కూడా అంటారనమాట. ఏపీ ఈజ్ రిచ్ ఇన్ వెరైటీ ఆఫ్ మినరల్ వర్త్, పర్టికులర్లీ ఇండస్ట్రియల్ మినరల్స్. మన ఆంధ్రప్రదేశ్లో వెన్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, వీఆర్ వెరీ రిచ్ ఇన్ ఇండస్ట్రియల్ మినరల్స్. Industrial minerals means which are exclusively used for industries like coal gani, iron gani, for the development of big industries. So it is house for various minerals, especially crude oil and natural gas. Ade mana KG basin lo natural gas, barytes, heavy mineral, beach sand, manganese, limestone, dolomite, quartz, feldspar, silica sand, all diamonds కూడా ఉన్నాయి కానీ బట్ మనకి బట్ వీ డూ హ్యావ్ ద మైండ్ ఆఫ్ లైక్ డైమండ్స్ ఉన్నాయి బట్ ఇన్ అ వెరీ స్మాల్ నెంబర్. అండ్ asbestos, NX calcite, shale, zinc, what not. Andhra Pradesh has each and every kind of mineral. We do have all sorts of minerals, even nuclear fuel minerals also. So coming to other things, like particularly, so in Agnigundala and Bondalamottu in Guntur district is famous for copper. Actually, copper ఎక్కడ ఎక్కువ దొరుకుతుంది, అధికంగా ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కడ దొరుకుతుందంటే అగ్నిగుండల రీజియన్లో అనమాట. అగ్నిగుండల అండ్ బొండాలమొట్టు ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్లో, అంటే వెల్ గుంటూరు డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్స్ మారిపోయి కూడా ఉండొచ్చు, ఈ రీజియన్స్ వేరే డిస్ట్రిక్ట్లో పడి ఉండొచ్చు ఇప్పుడు. సో బట్ ప్లేస్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ ఏరియా అంటే అగ్నిగుండల అండ్ బొండాలమొట్టు అనమాట. ఇక్కడ ఏం దొరుకుతాయి అంటే కాపర్, జింక్, సిల్వర్ అండ్ అదర్ బేస్ మెటల్స్. Copper is used in electricity.
లైక్ బేరింగ్స్లో, ఫ్యూజ్లో, ఫ్యాన్స్లో వాటిలో. నెక్స్ట్ the alkaline and ultra basic rock formation Guntur and Prakasam are enriched in nephelinite and selenite. అంటే ఆల్కలైన్ అండ్ అల్ట్రా బేసిక్ రాక్ ఫార్మేషన్స్ మనకి ఎక్కడ చూడొచ్చు అంటే గుంటూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో మనకి ఇవి కనిపిస్తాయి అన్నమాట. ఈవెన్ వీ డూ హ్యావ్ యురానియం లైక్ ఇన్ uranium resources. So the uranium comes under nuclear fuel mineral. Uranium is a nuclear fuel mineral. సో ఇది మనకి ఎక్కడ కనిపించింది అంటే తుమ్మలపల్లి, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో తుమ్మలపల్లి రీజియన్లోని మనకి యురానియం డిపాజిట్స్ కనిపించాయి. అది కూడా చాలా హ్యూజ్ డిపాజిట్స్ అనమాట. అండ్ వెరీ బిగ్ రిసోర్స్ మీన్స్ uranium is used as for nuclear, it's called as a nuclear fuel. సో ఇంత డిపాజిట్స్ కనిపించాయంటే ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ అసెట్ టు ద స్టేట్. The Dharwad supergroup meta sediments contain rich deposits of iron ore confining to Bellary Reserve Forest and surrounding areas in Anantapur districts. So again coming to Anantapur, Dharwad group of rocks, Dharwad group of meta sediments which is called Dharwad rocks antam kada, we got to see in the Bellary Reserve Forest anamata. It's a part of even Anantapur lo kuda, it's a part of Anantapur. So many low-grade iron deposits are found in Prakasham, Krishna, Kurnool and YSR Kadapa districts. So in that lo chusam menu, AP is internationally known for its granites, granite stones, variety of granite stones ante manu flooring ki tarvata మళ్ళీ కన్స్ట్రక్షన్లో లేకపోతే ప్లాట్ఫామ్స్కి వాటికి వాడుకునేది గ్రానైట్. సో వీ డూ గెట్ టు సీ సో మెనీ కలర్స్ ఇన్ దాట్. సో డిపెండింగ్ ఆన్ ది కలర్ దే ఆర్ వెరీ ఇంటర్నేషనల్లీ ఫేమస్. అంటే మన ఈ గ్రానైట్ స్టోన్స్ని మనం ఈవెన్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటాం అనమాట. సో వాటిల్లో ఎక్కడంటే ఏ కలర్ ఎక్కడ దొరుకుతుందో అంటేను చీమకుర్తిలో మనకి విల్ గెట్ టు సీ బ్లాక్ గెలాక్సీ గ్రానైట్స్ అనమాట. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అంటే మొత్తం గ్రానైట్ మీద మీకు చిన్న చిన్న స్టార్స్ లాగా చిన్న చిన్న మెరుస్తున్నట్టు అనిపిస్తుంది కదా, దాన్ని బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అంట. నెక్స్ట్ ఈస్ చీమకుర్తి ఏరియాలోనే విల్ గెట్ టు సీ బ్లాక్ గెలాక్సీ, స్టీల్ గ్రే, ఓషన్ బ్లూ, బ్లాక్ పర్ల్ ఇన్ ప్రకాశం అండ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ అనమాట. సో దీస్ ఆల్ ది వెరైటీ ఆఫ్ గ్రానైట్స్ విల్ వాట్ వీ గెట్ టు సీ. అంటే మనకి పర్టికులర్గా తెలియకపోవచ్చు. ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ ఏ హౌస్ దెన్ ఇఫ్ యూ గో టు గ్రానైట్ షాప్ వాళ్ళు చూపిస్తారు ప్రైజు, రేంజు ఆర్ దీన్ని బట్టి ఇది ఈ కలర్, ఈ పేరు దెన్ విల్ గెట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ అని. So other colors like blue in Srikakulam and Vijayanagaram districts, blue color granites. The other green in Vijayanagaram districts. And next river white and Kashmiri white and moon white in Visakhapatnam districts. ఇది ఇవన్నీ వైట్ గ్రానైట్స్ అనమాట. అంటే గ్రానైట్లో పర్టికులర్ కలర్స్, పర్టికులర్ రీజియన్స్, ఎక్స్క్లూజివ్ ఈ రీజియన్స్లో ఈ టైప్స్ ఆఫ్ దొరుకుతాయి. నెక్స్ట్ ఈజ్ ఎల్లో గ్రానైట్ ఇన్ ఈస్ట్ గోదావరి, సిల్వర్ పర్ల్, ఇండియన్ లాబ్రడార్, బ్లూ పారడైస్, కాపర్ గ్రీన్ ఇన్ గుంటూరు. Next, Viscon white, tiger black, Kuppam green, English teak in Chettur, pista green in YSR, red chili in Anantapur and chocolate brown in Kurnool. అంటే ఇవి పర్టికులర్గా ఎగ్జాక్ట్లీ ఏ రీజన్స్ దొరుకుతాయని క్వశ్చన్ మనకి రాకపోవచ్చు, బట్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా విచ్ ఏరియా ఈజ్ హ్యావింగ్ విచ్ కలర్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ గ్రానైట్. జస్ట్ ఒకసారి వింటే చాలు. నెక్స్ట్ కమింగ్ టు fuel minerals. What are fuel minerals? Mana anything which is used for fuel like coal, machineries lo use chese mana kerosene, petrol, diesel, these all are called indhana annata. Indhana khanijalu antaru veetni. So deentlo maniki we do have fuel minerals, so we do have two types of minerals. One is coal. So Andhra Pradesh hardly do have traces of coal, so we got nothing to talk about much coal. But coming to natural gas and petroleum, coal reserves are found in Godavari districts.
ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి ద బోత్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో విల్ గాట్ టు సీ కోల్ రిజర్వ్స్, బట్ నాట్ ఇన్ అ particular way or that we can talk about that in much. So but when coming to natural gas and petroleum, Andhra Pradesh is rich in natural gas and petroleum. That is mana KG basin. దీనే కృష్ణ గోదావరి బేసిన్ అంటారు. ఓకే, సో ఇది ప్రపంచంలో మొత్తంలో కొల్ల హైయెస్ట్ రిజర్వ్స్, వన్ ఆఫ్ ది హైయెస్ట్ రిజర్వ్స్ ఉండే బేసిన్ మన కేజీ బేసిన్ అనమాట. అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. సో పర్టికులర్లీ కేజీ బేసిన్ పర్టికులర్లీ ఎక్కడ దొరుకుతాయంటే మనకి, అంటే ఏ ప్రాంతాల్లో ఈ కేజీ బేసిన్లో కూడా అమలాపురం, రవ్వ, పాసర్లపూడి, హంసల్దేవి అండ్ నెక్స్ట్ లింగబోయినచెర్ల అండ్ నాగాయ్ లంక అనమాట. ఈ పర్టికులర్ రీజియన్స్లో మనకి న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం దొరుకుతుంది అనమాట. సో ఇది దీని ఏమొచ్చి ఫస్ట్ ఎక్కడ న్యాచురల్ గ్యాస్ ఆంధ్రాలో ఎక్కడ మనం కనుగొన్నారంటే, ఫస్ట్ ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట. తూర్పు గోదావరి డిస్ట్రిక్ట్లోని న్యాచురల్ గ్యాస్ని అక్కడ ఉంది, రిజర్వ్స్ ఉన్నాయని మనకి దీంట్లో ఎక్స్ప్లోరేషన్లో తెలిసిందనమాట. సో అక్కడ కూడా పర్టికులర్గా మళ్ళీ ఈస్ట్ గోదావరిలో ఏ ప్రాంతాల్లో కమింగ్ టు ద పర్టికులర్ రీజన్స్ అంటే రాజోలు, చించనాడు అండ్ మేడరవాణి, మెరక అనమాట. సో ఈస్ట్ గోదావరిలోనే ఏ ప్రాంతాలు కరెక్ట్గా పర్టికులర్గా పేస్ అడిగితే నెక్స్ట్ ఈ న్యాచురల్ గ్యాస్ది తర్వాత ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు ఒక బేసిన్, ఒక న్యాచురల్ గ్యాస్ బేసిన్ వచ్చిందనుకోండి, అక్కడే మనకి పెట్రోలియం అంటే డిఫరెంట్ లేయర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్ దొరుకుతుందన్నమాట. దీస్ ఆర్ సెడిమెంటరీ రాక్స్ అనమాట. అంటే న్యాచురల్ గ్యాస్ వే టు గెట్ ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్ ఫ్రమ్ సెడిమెంటరీ రాక్స్. అంటే ఫస్ట్ మనకి క్రూడ్ వస్తుంది, తర్వాత పెట్రోల్ వస్తుంది, తర్వాత డీజిల్ వస్తుంది, తర్వాత గ్యాస్ వస్తుంది. అంటే ఒక్కొక్క లేయర్లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ మినరల్ వీ డూ హ్యావ్ అనమాట. అది తీసే కొద్దీ దాని ఎక్స్ప్లోటేషన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, అలా వస్తుంది. నెక్స్ట్ కమ్ టు పెట్రోలియం. పెట్రోలియం ఈజ్ నోన్ యాజ్ ది ఫాజిల్ లిక్విడ్ అని అంటారు. ఎందుకంటే ఇది ఫాజిల్స్ అంటే దాన్ని వాట్ యూ కాల్ ఎనీథింగ్ విచ్ ఈజ్ అంటే ఇయర్స్ కొద్దీ సెడిమెంట్ అయిపోయిన దాన్ని ఎనీ లివింగ్ ఆర్గానిజం అయితే అక్కడ ఫాజిల్స్ తయారవుతాయి అనమాట. సో పెట్రోలియం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాజిల్ లిక్విడ్. సో ఈ న్యాచురల్ గ్యాస్ని వీటిని మెయింటైన్ చేయడానికి మనకి ఆంధ్రాలో ఉన్న పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏంటంటే ఒకటి ఓఎన్జీసీ అనమాట, ఒకటి ఓఎన్జీసీ, ఇంకొకటి హెచ్పిసిఎల్. న్యాచురల్ గ్యాస్ ఎక్స్ప్లోయిటేషన్ చేయడానికి మనకున్నది కరెక్ట్గా ఎక్కడంటే తాటిపాక, వెస్ట్ గోదావరిలోని తాటిపాకలోని ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అనమాట. దిస్ ఈస్ ఎ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్, ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై అంటే తాటిపాక అక్కడ వచ్చిన న్యాచురల్ గ్యాస్ రిజర్వ్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఓఎన్జీసీ. వెన్ కమింగ్ టు పెట్రోలియంకి వచ్చేసరికల్లా హెచ్పిసిఎల్ విశాఖపట్నం ఈజ్ మెయింటైనింగ్ ది అదర్ రిసోర్స్. అదే హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇవన్నీ నవరత్న స్టేటస్లో ఉన్నాయన్నమాట. సో ఆయిల్ రిఫైనరీస్ మెయింటైన్ చేస్తున్న పిఎస్యూస్ ఆంధ్రాలో ఏమున్నాయంటే వన్ ఈజ్ ఓఎన్జీసీ, దట్ ఈజ్ ఇన్ వెస్ట్ గోదావరి ఓన్లీ, ఎక్కడంటే లొకేషన్ తాటిపాక. అనదర్ వన్ ఈజ్ హెచ్పిసిఎల్ ఇన్ విశాఖపట్నం. ఫస్ట్ అసలు ఏపీలో ఫస్ట్ పెట్రోలియం ఎప్పుడు కనుక్కున్నారంటే విచ్ ఇయర్ అంటే in 1979 petrol was first discovered at లింగబోయినచెర్ల. అంటే మనకి పెట్రోల్ రిజర్వ్స్ మనకు కూడా ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ ఆల్సో డూ హ్యావ్ పెట్రోల్ రిజర్వ్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కనుక్కున్నారంటే 1979లో అనమాట. 1979లోని లింగబోయిన చర్ల, ప్లేస్ పేరేంటి, లింగబోయిన చర్ల, నర్సాపూర్ దగ్గర లింగబోయిన చర్లలోని ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ కూడా న్యాచురల్ గ్యాస్ ఉంది అని ఫస్ట్ టైం డిస్కవర్ చేశారు. సో వెన్ కమింగ్ టు న్యాచురల్ గ్యాస్, కేజీ బేసిన్, పర్టికులర్లీ కేజీ బేసిన్లో కూడా ఎక్కడ అంటే పర్టికులర్లీ వీ డూ హ్యావ్ లైక్ అమలాపురం, రవ్వ, పాసర్లపూడి, హంసల్దీవి, నాగాయలంక అండ్ లింగబోయిన చర్ల. ఇది కమింగ్ టు న్యాచురల్ గ్యాస్. కమింగ్ టు పెట్రోలియం, వీ డూ హ్యావ్ ఇన్ రాజోలు, చించనోడు అండ్ మెడరవాణి, మెరక. ఓకే, సో వీటిని ఎవరు PSUs మెయింటైన్ చేసినాయంటే, వన్ ఈజ్ ONGC ఇన్ తాటిపాక, అనదర్ వన్ ఈజ్ HPCL ఇన్ విశాఖపట్నం. ఫస్ట్, ఇన్ విచ్ ప్లేస్ petroleum or natural gas was identified, mineral was identified ante in Lingaboinacharla near Narsapur in the year 1979. So this is the those are our fuel minerals. Next, coming to nuclear fuel minerals ante anu indhana khanijalu, which are used for nuclear energies, nuclear reactors and nuclear weapons, missiles, everything, both, whatever, anything which is used for nuclear energy is వాటిని న్యూక్లియర్ ఫ్యూయల్ మినరల్స్ అంటాం. అవి ఏంటి అంటే యురేనియం, థోరియం అండ్ జిర్కోనియం అనమాట. అండ్ ఏపీ హ్యాస్ ద వరల్డ్స్ రిచెస్ట్ రిజర్వ్ ఆఫ్ యురేనియం. మనకి ఆంధ్రప్రదేశ్లోని ప్రపంచంలోనే యురేనియం రిజర్వ్, అతిపెద్ద యురేనియం రిజర్వ్ ఎక్కడ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో. అది కూడా ఎక్కడ అంటే వైఎస్ఆర్ కడప డిస్టిక్లో తుమ్మలపల్లి, పర్టికులర్గా తుమ్మలపల్లి అన్న ప్లేస్లోని మనకి యురేనియం డిపాజిట్స్ కనిపెట్టారనమాట. అది కూడా చాలా అబండెన్స్లో, వీఆర్ వెరీ రిచ్ ఇన్ యురేనియం నౌ. చాలా అబండెన్స్ అంటే ఏదో కొంచెం రిజర్వ్స్ కాదనమాట, సో మచ్ వెరీ బిగ్ రిజర్వ్స్ అనమాట అవి. సో ఈ యురేనియం ఇది మనం డైరెక్ట్గా దొరకదు. వీ డూ గెట్ ఇన్ ఓర్ ఫార్మ్. వాట్ ఈస్ ద ఓర్ ఫర్ యురేనియం ఈజ్ పిచ్ బ్లెండ్. పిచ్ బ్లెండ్ ఈజ్ ద ఓర్ ఫర్ యురేనియం. ఓర్ అంటే ఏంటంటే దీస్ మినరల్స్, ఎనీ మినరల్, so many minerals we do get, some we get in a direct form, some we get in a indirect form. Indirect form అంటే దాన్ని ఓర్ అంటారనమాట. ఓర్ అంటే దీన్ని తీసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసిన తర్వాత ఆ మినరల్ మనకి యూసేజ్లోకి వస్తుందన్నమాట, ఫర్ ఇండస్ట్రీస్ ఆర్ ఎనీ అదర్ పర్పసెస్. సో ఓర్ ఈజ్ లైక్ ద మదర్ ఆఫ్ ఎనీ mineral. So what is the ore for uranium is pitch blende. Pitch blende is the uranium ore. Okay, సో ఈ యురేనియం ఓర్స్ మనకి ఎక్కడ కనిపించాయంటే అది కూడా చాలా అబండెన్స్లోని ఇన్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ తుమ్మలపల్లి region, particularly తుమ్మలపల్లి ఏరియా అనమాట. సో తుమ్మలపల్లి region near Kadapa has highest reserves of uranium. So for this, obviously this is a nuclear fuel and mineral, so it has to be used very carefully. అంటే హ్యాండిల్ చేసినా దాన్ని వేస్ట్ చేయకుండా, లేకపోతే దాని మైనింగ్ కోసమైనా, దాని ఎక్స్ప్లోటేషన్ కోసమైనా ఒక పర్టికులర్ పద్ధతి ఉంటుంది. సో anyone and everyone cannot do that. So for this exclusively it is maintained, or UCL means Uranium Corporation of India Limited is responsible. Ante uranium excavation ki we do have a particular corporation that is called Uranium Corporation of India Limited. It is maintained by Department of Atomic Energy. All nuclear minerals or anything related to nuclear science is under the Department of Nuclear Atomic Energy అనమాట. దాన్ని DIE అంటాం.
సో డిఐఈ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో యూసీఐఎల్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ విచ్ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ఈ యూసీఐఎల్ ఏం చేస్తుందంటే మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ అనమాట. సో ఆబ్వియస్లీ వీ డోంట్ గెట్ ఇన్ ఎ డైరెక్ట్ ఫార్మ్. సో చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి. దట్ టు ఇట్ కమ్స్ ఫ్రమ్ ఏ ఓర్ కాల్డ్ పిచ్ బ్లెండ్. సో ఇక్కడ నుంచి మైన్ చేయడం, దాన్ని ప్రాసెస్ చేయడం, దాన్ని ప్యూరిఫై చేయడం అండ్ పుట్ టు ద యూజ్ ఆఫ్ ఫర్ ద ఇండస్ట్రీస్, అది ఎవరు చేస్తారంటే యూసీఎల్ కార్పొరేషన్ చేస్తుంది. So this works under Department of Atomic Energy. So uranium refinery industry was established in Namboru Pullakunta near Kadiri. అంటే ఈ రిఫైనరీ మళ్ళీ ఇప్పుడు తుమ్మలపల్లి దగ్గర మనకి యురానియం రిజర్వ్స్ దొరికాయి. బట్ రిఫైనింగ్ ఆర్ ప్రాసెసింగ్ ఎక్కడుందంటే నంబూరు పుల్లకుంట అనమాట. ఇట్స్ ఎ ప్లేస్ నియర్ కదిరి. కదిరి దగ్గర నంబూరు పుల్లకుంట దగ్గర విల్ గెట్ టు సీ యురానియం రిఫైనరీ. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ మనకి 4 ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ వాట్ ఈజ్ అ ఓర్ ఫర్ యురానియం. వన్ ఈజ్ పిచ్ బ్లెండ్. ఓకే, పిచ్ బ్లెండ్ ఈజ్ అ ఓర్ ఫర్ యురానియం. నెక్స్ట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్లో యురానియం రిజర్వ్స్ ఎక్కడ దొరికాయి? సో తుమ్మలపల్లి. ఓకే, నియర్ తుమ్మలపల్లి నియర్ కడప. నెక్స్ట్ వన్ ఈజ్ uranium ore is maintained by which corporation? UCIL, Uranium Corporation of India Limited. UCL comes under which department? Department of Atomic Energy. Okay, next one is uranium refinery is located in which place? Ante Nambur Pullakunta near Kadiri. So these all the things related to mana nuclear fuel minerals anamata. యురానియం కూడా మనకి ఎంత ఉందంటే చాలా అబండెన్స్లో ఉంది. సో వీఆర్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఈవెన్ రిచ్ ఇన్ న్యూక్లియర్ ఫ్యూయల్ మినరల్స్ ఆల్సో. సో ఇప్పుడు వెన్ కమింగ్ టు అదర్ మినరల్స్ అండ్ దేర్ లొకేషన్స్ అంటే పర్టికులర్గా ఎగ్జాక్ట్గా ఆ రీజియన్స్లో అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దట్ ప్లేస్, దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో మనకి ఏ మినరల్స్ దొరుకుతాయో మనం చూద్దాం ఒకసారి. సో బెరైట్స్ మనకి ఎక్కడ దొరుకుతాయంటే కడప అండ్ నెల్లూరు ప్రాంతాల్లో అనమాట. నెల్లూరు రీజియన్స్లో విల్ గెట్ టు సీ బెరైట్స్. నెక్స్ట్ ఈజ్ యాస్బెస్టాస్. యాస్బెస్టాస్ అంటే అది ఇప్పుడు ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లైక్ షెడ్స్కి, కార్ షెడ్లకి, ఇంటి కప్పులకి, వాటికి యూజ్ చేస్తారనమాట. ఈవెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ బుల్లెట్ ప్రూఫ్స్ కూడా. యాస్బెస్టాస్ ఎక్కడ యూజ్ చేస్తారంటే బుల్లెట్ ప్రూఫ్స్లో కూడా యూజ్ చేస్తారనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో దొరుకుతుందంటే కడపలో ఎక్కడంటే చిన్నకుడాల అనమాట. చిన్నకుడాల కడప, నెక్స్ట్ పులివెందుల అండ్ బ్రాహ్మణపల్లి అనమాట. సో ఈ 3 రీజన్స్లోని విల్ గెట్ యాస్బెస్టాస్. నెక్స్ట్ కమింగ్ టు కోల్ ఎక్కడంటే ఈస్ట్ గోదావరి. బాక్సైట్ తెలుసు, మన ఇందాకలు అనుకున్నాం జిందల్, అరకు ట్రైబ్స్, యాజిటేషన్స్ ఇవన్నీను. సో వైజాగ్ అనమాట. వైజాగ్ ప్రాంతం డిస్ట్రిక్ట్స్. దీస్ ఆర్ అకార్డింగ్ టు erstwhile districts of AP. సో బాక్సైట్ ఎక్కడంటే వైజాగ్. అగైన్ కమింగ్ టు ఎపటైట్ అంటే అది కూడా వైజాగ్ డిస్ట్రిక్ట్లోకి. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ఈస్ట్ గోదావరి. డోలమైట్ కర్నూల్, అనంతపూర్ అండ్ కడప. నెక్స్ట్ ఈజ్ ఫెల్స్పర్ అక్కడ నెల్లూరులో. సో మ్యాంగనీస్ శ్రీకాకుళం అండ్ విజయనగరం. ఐరన్ ఓర్ అనంతపూర్ అండ్ కడప. లెడ్ కోయిల్కుంట్ల కర్నూలులో, కారంపొడి గుంటూరులో అండ్ జంగరంపల్లి కడపలో అనమాట. కాపర్ ఇందాకలు చూసాం మనం, ఎక్కువ అబెడెన్స్లో ఉంటుంది ఎక్కడంటే అగ్నిగుండల గుంటూరులో అండ్ నెక్స్ట్ కడపలో. లైమ్స్టోన్ కర్నూల్. మైకా ఈవెన్ నెల్లూరు అండ్ వైజాగ్ ఆర్ ఫేమస్ ఫర్ మైకా. జర్కేనియం విజయనగరం అండ్ శ్రీకాకుళం. నెక్స్ట్ గ్రాఫైట్ కృష్ణా అండ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అనమాట.
డైమండ్స్ విల్ గెట్ ఇన్ అనంతపూర్ అండ్ గుంటూరు, అది కూడా కొంచెం ట్రేసెస్లో. ఈ మధ్యన కొత్తగా లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే ఈవెన్ నల్లమల్ల ఫారెస్ట్ ఆల్సో హ్యావ్ డైమండ్ మైన్స్ అని. నల్లమల్ల అడవుల్లో కూడా మనకి డైమండ్ మినరల్స్ ఉన్నాయి అని. సో ఈ వీటిని అన్నిటినీ హోల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ మినరల్ ఫస్ట్ ఐడెంటిఫికేషన్, నెక్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, నెక్స్ట్ అదర్ ప్రాసెసెస్, అదర్ థింగ్స్ ఈజ్ ఏపీ మినరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1961లో అనమాట. 1961లోని దీన్ని ఫుల్ స్కేల్ ఆర్గనైజేషన్ కింద తయారు చేస్తారు. ఏదంటే ఏపీ మినరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అదే పాన్ ఇండియా లెవెల్కి వస్తే ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అది ఏపీకి వస్తే ఏపీ మినరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో కమింగ్ టు అదర్ థింగ్స్ అంటే జస్ట్ రిలేటెడ్ విత్ అంటే మినరల్స్ ఆఫ్ మైనింగ్, మనకి నార్మల్గా అదర్ థింగ్స్ ఏమున్నాయంటే వీ డూ హ్యావ్ నియర్లీ 233 మైన్స్ అనమాట, ఆల్ ఓవర్ లీజ్కి ఇచ్చి ఉన్నాయి. సో దేర్ ఇస్ వన్ ట్రస్ట్ అంటే మినరల్ ఎక్స్ప్లాయిటేషన్కి, అంటే కొన్ని మినరల్స్ అన్నీ కాదు, పర్టికులర్లీ 9 మినరల్ ఎక్స్ప్లాయిటేషన్కి వీ డూ హ్యావ్ వన్ ట్రస్ట్, మెరిట్ అంటారు దాన్ని. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే మినరల్ ఎక్స్ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్. ఇది కొన్ని పర్టికులర్లీ 9 మినరల్స్ తాలూకా ఎక్స్ప్లాయిటేషన్ని అది చూసుకుంటుంది. మెరిట్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ పర్టికులర్లీ 9 మినరల్స్ ఏంటంటే లైమ్ స్టోన్ అండ్ 6 మ్యాంగనీస్ అనమాట. సో దీన్ని ఏమంటారంటే మినరల్ ఎక్స్ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్. ఓకే, దిస్ ఈజ్ అగైన్ మెరిట్ ఈస్ ఫండెడ్ బై నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్. అంటే హూ విల్ ఫండ్ దీస్ ఆర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ మెరిట్ అంటే మళ్ళీ నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్. సో వెన్ కమ్స్ టు అదర్ థింగ్స్ 2020లోని new sand mining policy, and it comes under mining and all other activities, has been launched. So study of minerals is called mineralogy. So అసలు ఈ మినరల్స్ ఎక్కడున్నాయి ఏ ఉన్నాయి మనకి ఎవరు చెప్తారంటే జియాలజిస్ట్లు అనమాట. జియాలజీ ద స్టడీ ఆఫ్ ఎర్త్. సో జియాలజిస్ట్లు మనకి అక్కడ సర్వే చేసి లేకపోతే అక్కడ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ రీసెర్చ్ చేసి వీ డూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మినరల్ హియర్, వీ డూ హ్యావ్ బాక్సైట్ ఇన్ దిస్ ఏరియా, వీ డూ హ్యావ్ యురానియం అనమాట. సో జియాలజీ అండ్ మినరల్ మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన మినరల్ మ్యాప్ ఇది జస్ట్ ఫర్ ఏ వ్యూ. నెక్స్ట్ ఈజ్ కీ మినరల్స్. వాట్ కైండ్ ఆఫ్ మినరల్స్ వీ డూ గెట్ ఇన్ విచ్ పర్టికులర్ ఏరియాస్. సో అక్కడ దాని ఇది ఉన్నది ఏంటంటారు, రకరకాల మినరల్స్కి రకరకాల ఏరియా ఇది కలర్ కోడింగ్స్ ఇచ్చాడు. బ్యారేట్స్ అంటే విల్ గెట్ టు సీన్ ప్రకాశంలో ఉన్నది బ్యారేట్స్. నెక్స్ట్ ఓన్లీ ఇన్ నెల్లూరు, ఓన్లీ 2 districts we do have. And heavy minerals, almost all the districts apart from Guntur, Kurnool, other districts do have heavy. Diamond is only Anantapur and Kurnool. Diamond. And gold, only Kurnool. So oil and gas refineries ante east and west Godawaris anamata, oil refinery. So this is our mineral resources of Andhra Pradesh. ఈ టాపిక్ నుంచి మనకి హార్డ్లీ 2-3 క్వశ్చన్స్ రావచ్చు. పర్టికులర్గా కరెంట్ అఫైర్స్తో సంబంధించినవి రావచ్చు, ఆర్ బేసిక్ కంటెంపరీ క్వశ్చన్స్, బేసిక్ స్టాండర్డ్ క్వశ్చన్స్ లైక్ రిలేటెడ్ టు యురేనియం కానీ, లేకపోతే ఆ బేసిన్ కొత్త కేజీ బేసిన్ దాన్ని అక్కడ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఏ కార్పొరేషన్ కానీ, ఆర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఈజ్ రిచ్ ఇన్ విచ్ మినరల్ ఆర్ రిచెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ విచ్ మినరల్. So hardly we'll get to see only 2 to 3 questions from mineral resources topic నుంచి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.
వెల్కమ్ టు TeluguOneAcademy. ఈరోజు మనం ఏపీ జోగ్రఫీలో డ్రైనేజ్ ప్యాటర్న్ ఆర్ డ్రైనేజ్ సిస్టమ్ చూద్దాం. డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే రివర్ సిస్టమ్స్ ఆర్ రివర్ బేసిన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అ పర్టికులర్ ఏరియా అనమాట. అంటే ఆ ఏరియా నుంచి ఏదైనా నది దాని ఉపనదులు కానీ ప్రవహిస్తుంటే దాన్ని డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. సో ఎనీ డ్రైనేజ్ సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని మనకి రివర్స్ ఎన్ని రివర్స్ ఉన్నాయి, ఆరిజిన్స్ ఏంటి, ఎంత డ్రైన్ చేస్తాయి, అండ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎన్ని, తర్వాత ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ ఎన్ని అండ్ వెస్టర్న్ ఘాట్ ఆరిజిన్ ఎన్ని. సో డ్రైనేజ్ ప్యాటర్న్, సో వాటి మీద ఉండే డ్యామ్స్ ఆర్ వాటర్ ఫాల్స్ అవి ఈరోజు మనం చూద్దాం. సో డ్రైనేజ్ సిస్టమ్ అంటే లైక్ means rivers flowing in an area, particular area, in a particular area, wherever the river flows, it is called drainage pattern or drainage system. Ade catchment area or basin ante if ఇది ఒక నది ఫ్లో అవుతుంది కదా, సో దీని ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు, అంటే దాన్ని పెద్ద నదిలోకి అంటే పేరెంట్ రివర్ మదర్ రివర్లోకి పిల్ల నదులు ఆర్ ఉపనదులు వచ్చి యాడ్ అయితే దాన్ని ట్రిబ్యూటరీస్ అంటాం. సో ఇది వేరే చోట ఎక్కడి నుంచో ఉండొచ్చు, దీనికి ట్రిబ్యూటరీస్ ఉండొచ్చు. సో ఇది మొత్తం ఈ ఏరియాని మొత్తం ఏంటంటారంటే డ్రైనేజ్ బేసిన్ అంటాం అనమాట. డ్రైనేజ్ బేసిన్ అంటే a parent river including its tributaries and tributaries or distributaries is called a drainage basin of a particular river. So మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి చూస్తే మనకి మోర్ ఆర్ లెస్ వీ హ్యావ్ 40 మేజర్ అండ్ మైనర్ రివర్స్ అనమాట. అంటే మహానదులు అంటే గోదావరి, కృష్ణ లాంటి వాటితో కలుపుకుని ఇంకా చిన్న చిన్న నదులతో కలుపుకుంటే మోర్ ఆర్ లెస్ మనకి 40 రివర్స్ ఉన్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ 2 or 3 districts, every district has been drained by some or the other river. అంటే ఇప్పుడు 1-2 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోని మనకి ఏదో ఒక నది ప్రవాహం ఉంటుంది. దాని ట్రిబ్యూటరీ కానీ, పెద్ద నది ట్రిబ్యూటరీ కానీ, ఆర్ ఈ నది డిస్ట్రిబ్యూటరీ కానీ ఏదో ఒకటి అనమాట. సో స్టడీ ఆఫ్ రివర్స్, ఎక్స్క్లూజివ్ స్టడీ ఆఫ్ రివర్స్ ఈస్ కాల్డ్ పెటమాలజీ అనమాట. పెటమాలజీ అంటే స్టడీ ఆఫ్ రివర్స్ ఈస్ కాల్డ్ పెటమాలజీ. అదే లిమ్నాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ బాడీస్. ఇట్ కెన్ బి రివర్ ఆర్ లేక్స్ ఆర్ పాండ్స్, ఎనీథింగ్. సో లిమ్నాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ వాటర్ బాడీస్, ఫ్రెష్ వాటర్ బాడీస్. అంటే మళ్ళీ ఉప్పు నీటివి కాదనమాట, అంటే సముద్రం ఆర్ బ్రాకిష్ వాటర్ లేక్స్ ఇవి కాదు. సో ఎనీ ఫ్రెష్ బాడీ వాటర్ బాడీ స్టడీని ఏంటంటారా లిమ్నాలజీ. ఆర్ ఎక్స్క్లూజివ్ రివర్స్ అంటే ఓన్లీ రివర్స్, ఇంకా దీంట్లో మనం వేరే వాటర్ బాడీస్ని కలపకపోతే దాన్ని పెటమాలజీ అంటారనమాట. సో మన ఆంధ్రప్రదేశ్లోని మనకి పెద్ద చిన్న కలుపుకొని 40 రివర్లు అనుకున్నాం కదా. సో ఏపీ ఈజ్ కాల్డ్ ఎ రివరైన్ స్టేట్ అనమాట, బికాస్ వీ హ్యావ్ సో మెనీ నెంబర్ ఆఫ్ రివర్స్. AP is called riverine state. So rivers in the state are seen flowing from the ఇప్పుడు మనందరికీ తెలుసు మన ఇది పెనిన్సులా ప్లేట్యూ. ఇది మన పెనిన్సులా ప్లేట్యూ కదా. సో ఏపీ ఈజ్ ఇన్ ది ప్లేట్యూ రీజన్. సో పెనిన్సులా ప్లేట్యూ ఎలా ఉందంటే సౌత్ వెస్ట్ కోస్ట్ వైపు హైట్లో ఉంది, సౌత్ ఈస్ట్ కోస్ట్ వైపు స్లోప్ ఉంది. అంటే ఇక్కడ పెనిన్సులా ప్లేట్యూ ఈజ్ హై అనమాట. అంటే ఇది ఎలా ఉందంటే ఒక జారుడు బల్లలాగా అనమాట. ఎక్కడి వైపు నుంచి, గుజరాత్ వైపు నుంచి ఎత్తుగా ఉంది, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వైపుకి వచ్చేసరికల్లా స్లోప్ అయింది. సో ఆల్మోస్ట్ ఇది మన వెస్టర్న్ ఘాట్స్ అనుకుంటే
ఆల్మోస్ట్ ఆల్ ద రివర్ ఆరిజిన్స్ అంటే ఆల్ మేజర్ రివర్స్ అన్ని ప్లేట్యూ పెనిన్సులర్ రివర్స్ అన్ని వెస్ట్రన్ ఘాట్ ఆరిజిన్ అనమాట మేజర్ రివర్స్. సో ఈ స్లోప్ ఉండడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని రివర్స్ ఇటు బే ఆఫ్ బెంగాల్ వైపు స్లోప్ ఉండడం వల్ల అన్ని రివర్స్ బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అవుతాయి అన్నమాట. సో ఇందువల్ల ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోని లైక్ ఆంధ్రప్రదేశ్ వైపు స్లోప్ ఉండడం వల్ల ఆల్ ద మేజర్ రివర్స్ విచ్ ఆర్ ఆరిజినేటెడ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ లైక్ గోదావరి, కృష్ణ, కావేరి అండ్ ఆల్ దే ఆరిజిన్ ఇన్ వెస్టర్న్ ఘాట్ బట్ drain in towards the east side of the India or east side of the peninsula, that is Bay of Bengal. So ఈ స్లోప్ వల్ల మనకి ఆల్ మేజర్ రివర్స్ మనకి ఇటువైపు సముద్రంలో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. ఇటువైపు అయితే ఓన్లీ 2 రివర్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. ఇండియాలోని ఎక్కువ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయి. ఓన్లీ 2 వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ నర్మదా అండ్ తాపి ఆర్ ది బిగ్గెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. So rivers in the state are seen flowing from northwest to southeast direction. This is due to the slope of peninsular plateau towards southeast. So మనకి ఈ డ్రైనేజ్ ప్యాటర్న్స్లో మనకి మేజర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా మన రాష్ట్రానికి వచ్చేసరికల్లా మేజర్ రివర్స్ ఏంటంటే మనకి గోదావరి, కృష్ణ అండ్ పెన్నా అనమాట. గోదావరి, కృష్ణ అండ్ పెన్నా ఇవన్నీ మేజర్ రివర్స్. సో వీటికి 2014 ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఈ రివర్ షేరింగ్స్ అంటే ఈ అన్ని నదులు ఏంటవుతాయంటే అప్పుడు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సో ఇష్యూ లేకపోయింది. తర్వాత ఎప్పుడైతే ఏపీ బైఫర్కేషన్ అయిందో సో తెలంగాణకి, ఆంధ్రాకి ఈ వాటర్ షేరింగ్లోని సో ట్రిబ్యునల్స్ మనకి ఏర్పడ్డాయి అనమాట. ఎలా అంటే సో కృష్ణా, గోదావరికి మాత్రం ట్రిబ్యునల్స్ ఉన్నాయి. We have tribunals for Krishna and Godavari waters. But for other rivers like Bahuda, Vamsadhara, Nagavali, Penna, Palar and Ponner rivers ki are shared by agreements anamata. Agreements. Only tribunals ఉన్న 2 rivers ఏంటంటే Krishna and Godavari. మిగతావన్నీ based on agreements. So in the AP Reorganization Act 2014 under section 89, KWDT2 is mandated to make project specific allocation in the Krishna basin for both AP and Telangana and determine operation protocol for project wise release in the event of the deficit flows. అంటే దీని ప్రకారం డెఫిసిట్ ఫ్లోస్ ఎక్కడున్నా దాన్ని బట్టి కృష్ణా వాటర్ని రిలీజ్ చేయాలన్నది ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనం చేసుకున్న అగ్రిమెంట్స్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్లోకి వస్తే వీ హ్యావ్ 2 types ఆఫ్ రివర్స్ అంటే డిపెండింగ్ అపాన్ దేర్ ఆరిజిన్ అనమాట. అంటే అవి ఎక్కడ పుట్టాయో వాటి బట్టి. సో మనకి వెస్ట్రన్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ ఉన్నాయి అండ్ ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ ఉన్నాయి. సో ఇది వెస్టర్న్ ఘాట్స్, మనకి అవి ఈస్టర్న్ ఘాట్స్ కదా. ఏ రివర్స్ అయితే ఇక్కడ ఆరిజిన్ అయ్యి ఇక్కడ మన స్టేట్ నుంచి వెళ్ళి మన రాష్ట్రం నుంచి వెళ్ళి సముద్రంలో బంగాళాఖాతంలో కలుస్తున్నాయో అవి వెస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ అంటే తూర్పు కనుమల్లోనే పుట్టి ఇక్కడే పుట్టి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న బంగాళాఖాతంలో కలిసేవి ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్. సో మనకి ఆరిజిన్ బట్టి వీ హ్యావ్ 2 kinds ఆఫ్ రివర్స్, వెస్టర్న్ ఘాట్ రివర్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్ రివర్స్ అనమాట. సో ఆల్ దిస్ రివర్స్ డ్రైన్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్. ఆబ్వియస్గా అంతే కదా, ఎందుకంటే స్లోప్ అటువైపే ఉన్నది, ఇంకా ఆరిజిన్ ఎక్కడున్నా కూడా దే డ్రైన్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో రివర్స్ ఆరిజినేట్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఏంటంటే గోదావరి, కృష్ణ అండ్ తుంగభద్ర అనమాట. గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఆర్ ది వెస్టర్న్ ఘాట్ ఆరిజినేటెడ్ రివర్స్. అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఆరిజినేటెడ్ రివర్స్ అంటే వంశధార, నాగావళి అండ్ మార్చ్కండ్. ఇది మేజర్ అనమాట. అంటే ఉన్న వాటిల్లో ఈస్టర్న్ ఘాట్లో ఉన్న వాటిల్లో మేజర్ ఏంటంటే
వంశధార, నాగావళి అండ్ మార్చ్ఖండ్. వెస్టర్న్ ఘాట్ ఆరిజిన్ అంటే గోదావరి, కృష్ణ అండ్ తుంగభద్ర. తుంగభద్ర ఈజ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ అగైన్ కృష్ణ. So peninsular rivers are almost rain fed because హిమాలయన్ రివర్స్ అంటే వాటికి గ్లేషియర్స్ ఉంటాయి కాబట్టి అవి 365 డేస్ ఆ గ్లేషియర్స్ నుంచి వచ్చే వాటికి నీళ్ళ కరుగుతున్న వాటర్ బట్టి అవి దే ఆర్ ఫెడ్ బై దాట్. బట్ పెనిన్సులర్ రివర్స్ ఆర్ రెయిన్ ఫెడ్, మోస్ట్లీ డిపెండ్ ఆన్ ది మాన్సూన్స్ అనమాట. సో వెన్ ఇన్ సమ్మర్స్ ద వాల్యూమ్ ఆఫ్ ది రివర్స్ విల్ డిక్రీజ్. In summers, in the deep summers or mid summers, the volume of the rivers, all these peninsular rivers కొంచెం తగ్గుతుంది కంపారిటివ్లీ మాన్సూన్ సీజన్లో. అదే కొన్ని రివర్స్ అయితే ఈవెన్ డ్రైన్ కూడా అయిపోతాయి అనమాట. అంటే సమ్మర్స్లో అవి వాటి దారి ఉంటుంది కానీ వాటర్ ఉండదు. అంటే ద మార్క్స్ ఆఫ్ ది రివర్స్ విల్ బి దేర్, మార్క్స్ ఆఫ్ ది రివర్ ఫ్లో ఉంటుంది కానీ బట్ అక్కడ దాంట్లోంచి చిన్న చిన్న నదులు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే కంపారిటివ్లీ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్లోని రెయిన్ అంతా ఉండదన్నమాట. సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఈస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివర్స్ అయితే సమ్మర్స్లోని ఆల్మోస్ట్ ఎండిపోతాయి కూడా, పూర్తిగా ఎండిపోయి మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ దే ఫ్లో త్రూ దే ఛానల్స్. సో స్టేట్ ఆర్ మెయిన్లీ రెయిన్ ఫెడ్ అనమాట. రివర్స్ ఆరిజిన్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ లెస్ ఇన్ వాల్యూమ్ కంపారిటివ్లీ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో మనకి ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి దే ఆల్మోస్ట్ పెరీనియల్ అనుకోవచ్చు, లైక్ గోదావరి అండ్ కృష్ణ, బట్ ద డిగ్రీస్ ద వాల్యూమ్. అంటే వాటి మీరు ఎప్పుడైనా రాజమండ్రి ఆర్ విజయవాడ ట్రైన్లో వెళ్తుంటే యూ వుడ్ హావ్ అబ్జర్వ్డ్, లైక్ వర్షాకాలం వెళ్తే స్ట్రెచ్ చాలా అంటే ఎక్కువ ఫ్లో అవుతుంటుంది. అదే ఎండాకాలంలో కృష్ణలో వెళ్ళి మీరు విజయవాడ నుంచి ట్రైన్లో వెళ్తే సో అంత హ్యూజ్ అంటే మీకు అంత ఇసుకే కనిపిస్తుంది తప్ప రివర్ ఎక్కడో మధ్యలో చిన్న పాయిలా కనిపిస్తుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ కంపారిటివ్లీ మనకి వెస్టర్న్ ఘాట్స్లోనే వర్షం తక్కువైతే నీళ్ళు అవుతుంది కాబట్టి, అండ్ ఈస్టర్న్ ఘాట్స్లో రెయిన్ ఈజ్ లెస్ కంపేర్ టు వెస్టర్న్ ఘాట్స్. సో ఈస్టర్న్ ఘాట్ ఆరిజినేటెడ్ రివర్స్ ఆల్మోస్ట్ డ్రై ఇన్ సమ్మర్స్ అనమాట. సో నౌ కమ్ టు ది లార్జెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ ఇండియా, అదే మన గోదావరి నది, గోదావరి రివర్ గోదావరి. So this is the largest in after Ganga, this is the largest in India. And South India lo mana peninsular rivers lo or peninsular plate lo cheskunte this is the biggest river of peninsular plateau anamata. So idi origin ekkadindante this is got originated in Triambak, Nasik, Western Ghats lo. Ade mana Sahyadris lo Maharashtra loni నాసిక్ పక్కనే ఉన్న ట్రైంబక్ అన్న ఒక దగ్గర ఉన్న ఒక ట్యాంక్లోంచి ఇది ఆరిజినేట్ అయిందనమాట. సో ఇట్ ట్రావెల్స్ త్రూ మహారాష్ట్ర, నెక్స్ట్ తెలంగాణ అండ్ ఆంధ్ర అనమాట. సో దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ ఇండియా, ఓల్డెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ ఇండియా. సో అందుకోసం దీన్ని గోదావరిని మనం ఏంటంటాం అంటే దక్షిణ్ గంగా అని కూడా అంటాం అనమాట. దక్షిణ్ గంగా ఆర్ వృద్ధ గంగా. వృద్ధ గంగా అంటే ముసలి గంగా అని, ఐ మీన్ ఓల్డర్ వన్. వృద్ధ అంటే ఏంటి, ముసలి కదా అని. సో అంటే గంగాని నామన్ క్లేచర్ దానికి యాడ్ చేశారంటే సో యూ కెన్ ఇమాజిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ గోదావరి. సో ఇది తెలంగాణ దగ్గర అంటే ఆఫ్టర్ మహారాష్ట్ర ఇట్ ఎంటర్స్ తెలంగాణ నియర్ బుర్గం పహాడ్. బుర్గం పహాడ్ అనే ఏరియాలోని ఎంటర్స్ ఏపీ దగ్గర ఎంటర్ అయ్యి తర్వాత బే ఆఫ్ బెంగాల్లోకి కలుస్తుంది అనమాట. ఎక్కడంటే తెలంగాణ దగ్గర బుర్గం పహాడ్లో ఎంటర్ అయ్యి అండ్ ఎంటర్స్ ఏపీ అండ్ డ్రైన్స్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్. బిఫోర్ డ్రైనింగ్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్నో ఇట్ డైసెక్ట్స్, అంటే దానికి 8 డిస్ట్రిబ్యూటరీస్ ఫామ్ అవుతాయి అన్నమాట. సి గోదావరి's delta is one of the biggest delta basin. Okay, after Ganga, Godavari the biggest delta. So when they merge, before they merge into the sea, what they do is like they dissect. అంటే దాని డిస్ట్రిబ్యూటరీస్ అంటే ఇప్పటి వరకు రివర్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన రివర్ ఎలా ఉంటుంది, దాని ఫ్లో ఆరిజిన్ అయిన చోట. ఎందుకంటే ఆల్ రివర్ బేసిన్స్ ఆరిజిన్స్ ఆర్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ పీక్స్. ఏదో ఒక కొండల మీదే వాటి ఆరిజిన్ ఉంటుంది. అయితే హిమాలయన్ రివర్స్ అయితే గ్లేషియర్స్ నుంచి
ఆర్ పెనిన్సులర్ రివర్స్ అయితే ఏదో ఒక మౌంటైన్స్ పర్వతాలు, అదే అన్ని వెస్టర్న్ ఘాట్స్ నుంచి. సో అక్కడ రివర్ హ్యాస్ 3 స్టేజెస్ అనమాట. ప్రతి నదికి మూడు స్టేజెస్ ఉంటాయి, అంటే యంగ్, మెచ్యూర్ అండ్ ఓల్డ్. సో ఎక్కడైతే అది ఆరిజిన్ అవుతుందో the place which is originated in any mountain peaks, that stage is called young. Young అని ఎందుకంటామంటే బికాజ్ ఆ స్టేజ్లో రివరు అంటే ఉరుకులు పరుగులతో ఉంటుందన్నమాట. అంటే యూ కెన్ సీ ద క్యాస్కేడ్స్ ఆర్ వాటర్ ఫాల్స్ ఆర్ గార్జెస్ ఇట్ మేడ్ బై దట్ రివర్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ యంగ్ స్టేజ్. ఎందుకంటే దాంట్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఛానల్ తక్కువ ఉంటుంది, అంటే వాల్యూమ్లో తక్కువ ఉంటుంది, బట్ స్పీడ్ అండ్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అంటే చిన్నపిల్లలు, యంగ్గా ఉన్న పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉంటారు, కెన్ యూ రన్ విత్ దెమ్? ఒక ఇంట్లో ఒక 5-6 ఇయర్స్ బాయ్ ఉంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని మనం పట్టుకోలేము అనమాట. సో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈవెన్ రివర్స్ ఆల్సో ఎగ్జాక్ట్లీ బిహేవ్స్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ ఈజ్ మెచ్యూర్ అనమాట. మెచ్యూర్ స్టేజ్లో ఏంటవుతుందంటే వెన్ రివర్ లీవ్స్ ఇట్స్ మౌంటైన్స్ అండ్ ఎంటర్స్ ఇన్ టు ప్లెయిన్స్కి వచ్చినప్పుడు ఇంకా రివర్ అక్కడ ఏం చేస్తుంది, కొంచెం స్పీడ్ తగ్గుతుంది. ద పీపుల్ టీన్స్లో ఉన్నప్పుడు ఉన్న ఇమ్మెచ్యూరిటీ 30స్లో 40స్కి వచ్చేసరికల్లా పోతుంది. సో ఇట్ స్టార్ట్ బిహేవింగ్ మెచ్యూర్, యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ థింగ్స్. సో ఈవెన్ రివర్ కూడా బిహేవ్స్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్. సో ఇక్కడ ఏం చేస్తుంది రివర్, దాన్ని వాల్యూమ్ని పెంచుతుంది అనమాట, అంటే దాన్ని విస్తారణ పెంచుతుంది అనమాట. ఎప్పుడైతే యంగ్ స్టేజ్లో ఉన్నప్పటి వరకు స్పీడ్ ఉంటుంది, వాల్యూమ్ తక్కువ ఉంటుంది, బట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉంటుంది మెచ్యూర్డ్ స్టేజ్లో. ఇంకా అక్కడ నుంచి వెన్ ఇట్ ఈస్ ఇన్ ఓల్డర్ స్టేజ్ అనమాట. ఓల్డర్ స్టేజ్ అంటే వేర్ ఆల్మోస్ట్ ఇట్స్ నియర్ టు సీ, మర్జింగ్ విత్ ద సీ. రివర్కి ఒకటే ఏముంటుంది లైఫ్ మొత్తం మీద, ఇట్ హ్యాస్ టు మీట్ ద సీ. రివర్ ఆల్వేస్ దాని ప్రయత్నం మనం ఎన్ని అడ్లు కట్టినా ఏం పెట్టినా లాస్ట్కి దాని ఏం ఏంటంటే సీతో కలవాలి. సో ఇంకా సీని మర్జ్ అయ్యే టైం కల్లా రివర్ ఎలా ఉంటుందంటే, ఒకటి గ్రేడియంట్ ఆఫ్ రివర్ విల్ బి డిక్రీస్డ్. గ్రేడియంట్ అంటే స్లోప్ అనమాట. ఇది ఇక్కడ గ్రేడియంట్ యంగ్ స్టేజ్లో చాలా ఎక్కువ ఉంటుంది, అదే మెచ్యూర్లోని కొంచెం తగ్గుతుంది. అదే ఇంకా ఓల్డ్ స్టేజ్కి వచ్చేసరికల్లా గ్రేడియంట్ విల్ బి ఆల్మోస్ట్ జీరో. సో ఇంకా అక్కడ ఏంటంటేను డిపాజిట్స్ అన్నీ వాట్ ఎవర్ షీ బ్రింగ్స్ ఇట్ ఫ్రమ్ ది టాప్ స్టేజెస్ ఇట్ లీవ్స్ దేర్ అనమాట. ఇంకా అక్కడ ఏంటంటే రివర్ ఎక్స్పాన్షన్ స్టేజ్లో ఉంటుంది, ఫ్లో తగ్గిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది, వాల్యూమ్ కూడా ఏంటంటేను ఎక్కువ డెప్త్స్ తక్కువ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఈ స్టేజ్లో ఉంటుందన్నమాట. సో ఇలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఇంక ఇక్కడికి వచ్చేసరికల్లా ఇట్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ ఇన్ డిఫరెంట్ ఛానల్స్. సో అక్కడ ఇంకెలా అంటే ఫ్యాన్ టైప్లో అనమాట. ఫ్యాన్ అంటే ఏంటి, చేతికి వేసే విసనకర్ర ఆర్ లైక్ దట్, ఆర్ ఈ ఫ్యాన్. సో అది ఏం చేస్తుందంటే ఇంకా అక్కడ ఈ చిన్న పాయలుగా విడిపోయి అటు ఇటు ఎక్కడ దారి ఉంటే అటు నుంచి సముద్రంలో కలిసిపోతుంది. సో అక్కడ ఫామ్ అయింది మనకి డెల్టాస్. ఇలాంటి చోట మన గోదావరి రివర్ 7 డిస్ట్రిబ్యూటర్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. అంటే 7 పాయలుగా చీలుతుంది. ఎక్కడంటే రాజమండ్రి తర్వాత, మన ధవళేశ్వరం బ్యారేజ్ తర్వాత గోదావరి నది ఏం చేస్తుందంటే అప్పటి వరకు సింగిల్గా ఫ్లో అవుతుంది. ఇది ధవళేశ్వరం డ్యామ్ అనుకోండి, అక్కడి వరకు గోదావరి నది ఒక సింగిల్ యూనిట్గా ఫ్లో అవుతుంది. కానీ మన రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ ఆనకట్ట దాటిన తర్వాత 7 పాయలుగా చీలిపోతుంది అనమాట. 7 పాయలుగా చీలి డిఫరెంట్ ప్లేసెస్లో
ఒకటేమొచ్చి యానం వెళ్తుంది, ఒకటేమొచ్చి అంతర్వేది వెళ్తుంది. అలా రకరకాల ప్లేసెస్లోని సముద్రంలో బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఈ 7గా చీలిన 7 పాయలకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఇంకా దీని వేరే డీటెయిల్స్ చూద్దాం. సో ఇన్ ఏపీ drains only 2 districts and last distributes into 7 streams నియర్ ధవళేశ్వరం నియర్ రాజమండ్రి. 7 పాయలుగా విడిపోతుంది. సో అందుకోసం దిస్ ఈస్ కాల్డ్ సప్త గోదావరి. ఈ ఎక్కడైతే 7 స్ట్రీమ్స్గా విడుతుందో that river, that Godavari is called Sapta Godavari because it dissects or distributes into 7 streams. So next, it is the largest river of South India and second largest after Ganga. India మొత్తంలోని గంగా తర్వాత పెద్ద నది ఏదంటే మన గోదావరి నది. సో ఇట్ ఈస్ ఆల్ కాల్డ్ దక్షిణ గంగా ఆర్ ఇండియన్ రైన్. సో ఈ గోదావరి ఎక్కడ మనం చూసుకున్నాం, బుర్గం పహాడ్ తెలంగాణ ఎంట్రీ, తర్వాత ఏపీ ఎంటర్ అవుతుంది. తర్వాత ప్లెయిన్స్లో ఎక్కడ ఎంటర్ అవుతుందంటే ఇట్ ఎంటర్స్ ప్లెయిన్స్. అప్పటి వరకు కొంచెం హిలీ టెరైన్లో ఇట్ విల్ ట్రావెల్, బట్ ఎంటర్స్ ప్లెయిన్ నియర్ పోలవరం అనమాట. పోలవరం డిస్ట్రిక్ట్ వచ్చేసరికల్లా అక్కడ టోటల్ ప్లెయిన్స్లోని లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో టోటల్ లెంత్ ఆఫ్ గోదావరి ఎంత అంటే 1465 కిలోమీటర్స్. ఎంత? 1465 కిలోమీటర్స్. బట్ ఇన్ దాట్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 212 కిలోమీటర్లు మాత్రమే డ్రైన్ చేస్తుంది. అంటే మహారాష్ట్రలో ట్రయంబక్లో ఇక్కడ ఆరిజినేట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ కలిసేసరికల్లా ఇది మొత్తం ఎంత? 1465 కిలోమీటర్స్. బట్ ఎక్స్క్లూజివ్ ఏపీలో మాత్రం 212 కిలోమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది. అంటే చెప్పాలంటే యాక్చువల్గా కొంచెం తక్కువ. సో గోదావరి ఈజ్ ద వైడెస్ట్ రివర్ అని కూడా తెలుసు. బట్ దాని విడ్త్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ రాజమండ్రి దగ్గర దాని విడ్త్ ఎంత అంటే నియర్లీ 2.7 కిలోమీటర్స్, అంటే నియర్లీ 3 కిలోమీటర్స్. టోటల్ లెంత్ ఆఫ్ గోదావరి ఈజ్ 1465, బట్ హైయెస్ట్ విడ్త్ అంటే వెడల్పు అనమాట. అంటే ఈ కొస నుంచి ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్, లెఫ్ట్ బ్యాంక్ నుంచి రైట్ బ్యాంక్ వరకు ఎంత అని. లెంత్ అంటే టోటల్ పొడవు ఎంత అని. సో అది ఎంత అంటే రాజమండ్రి దగ్గర 2.7 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ రివర్. అందుకే గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే లైక్ రాజమండ్రి మీద, సో ఎంతకీ అది ఎండ్ అవుతుంది అనమాట. చాలాసేపు ట్రైన్ మీద దాని మీద నడుస్తుంది. సో హైయెస్ట్ ఇట్స్ విడ్త్ ఈజ్ హైయెస్ట్ నియర్ రాజమండ్రి, దట్ ఈస్ 2.7 కిలోమీటర్స్. సో ఇప్పుడు ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి చూద్దాం. ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో మనకి ప్రాణహిత, సబరి, పెన్గంగా, వెన్గంగా, వార్ధా, ఇంద్రావతి, సీలేర్, ఉకదెం, కాద్వా, శివానా. సో ఇవన్నీ లెఫ్ట్ హ్యాండ్ ట్రిబ్యూటరీస్. అంటే సో ఇది రివర్ ఫ్లో కదా. సో దీన్ని వేరే నది వచ్చి జాయిన్ అవుతుంది అన్నమాట. వేరే నదిలో వచ్చి దిస్ ఇస్ అ పేరెంట్ రివర్. అంటే సో ఉపనదులు వచ్చి దీన్ని జాయిన్ అంటే దాన్ని ట్రిబ్యూటరీస్ అంటారు. సో ప్రతి నదికి 2 టైప్స్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటే ఆ నదికి ఎడం వైపు నుంచి వచ్చి ఏవైతే జాయిన్ అవుతాయో ఆ పెద్ద నదిలో వాటిని లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటాం. సో రైట్ బ్యాంక్ అంటే కుడివైపు నుంచి ఏవైతే వచ్చి జాయిన్ అవుతాయో వాటిని రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో గోదావరికి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే ప్రాణహిత, వెన్గంగా, పెన్గంగా, తర్వాత వార్ధ్వా, ఇంద్రావతి, సీలేరు, కాద్వా అండ్
శివెన అనమాట. సో ఇవన్నీ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. దీంట్లో బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి ఈజ్ ప్రాణహిత. ప్రాణహిత ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. అది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. కమింగ్ టు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, మంజీరా, మానేరు, నెక్స్ట్ కిన్నెరసాని, నెక్స్ట్ ప్రవర అండ్ హరిద్ర. సో ఇవన్నీ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనమాట. దీంట్లో బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటంటే మంజీరా. మంజీరా ఈజ్ ద బిగ్గెస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అనమాట. మొత్తం అన్నిట్లోని ఈ లెఫ్ట్ రైట్ కలిపి ఏది బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ అంటే ప్రాణహిత. ప్రాణహిత ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. సో ఈ గోదావరి ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ని అంటే ద బేసిన్ అంటే దిస్ హోల్ ఏరియా ఈజ్ కాల్డ్ రివర్ బేసిన్. అంటే అది ఫ్లో అవుతున్న మెయిన్ ఛానలే కాకుండా దానికి అటు ఇటు యాడ్ అయిన ఉపనదులతో కలుపుకుని దాన్ని ఒక ఏ నదికైనా రివర్ బేసిన్ అంటారు. సో దిస్ ఇస్ ద రివర్ బేసిన్ ఆఫ్ గోదావరి. సో ఇన్ దిస్ including right bank and left bank tributaries, Pranahita is the biggest tributary of Godavari. So ee basin ఇది ఎంత అంటే ఆంధ్రప్రదేశ్లో ఇట్ డ్రైన్స్ 24% అన్నమాట. అంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి 100% అంటే దాని మొత్తం 100% తీసుకుంటే మహారాష్ట్ర నుంచి బే ఆఫ్ బెంగాల్ వరకు ఇట్ డ్రైన్స్ 24% ఆఫ్ ఏపీ అన్నమాట. గోదావరి డ్రైన్స్ అంటే 100లోని ఒక 0.5% మన ఏపీలోని డ్రైన్ చేస్తుంది అనమాట. ద 7 డిసెక్టెడ్ మనం డిస్ట్రిబ్యూటరీస్ అనుకున్నాం కదా, అవి ఏంటో అవి ఎక్కడ మర్జ్ అవుతాయో అంటే సో ఎక్కడైతే మన ధవళేశ్వరం దగ్గర అది 7 పాయలుగా చీలుతుంది అనుకున్నాం కదా, రాజమండ్రి వచ్చేసరికల్లా ఇక్కడ వరకు సింగిల్గా ఫ్లో అవుతుంది. దీనికి ఉండే ట్రిబ్యూటరీస్ యాడ్ అవుతూ వచ్చాయి. బట్ ఇక్కడ మన ధవళేశ్వర ఆనకట్ట ఏదైతే ఉందో బ్యారేజ్ ఉందో అక్కడ వచ్చేసరికల్లా అది ఇట్ విల్ డివైడ్ ఇంటూ 7 స్ట్రీమ్స్ అన్నమాట. సెవెన్ స్ట్రీమ్స్ ఇక్కడే దీన్ని మనం డెల్టా ఫార్మేషన్ కూడా ఇలాగే ఉంటుంది. సో ఇది అవి ఏంటేంటి అంటే ఒకటి గౌతమి అన్నమాట. గౌతమి అంటే ఎప్పుడైతే గోదావరి డిసెక్ట్ అయ్యి ఆర్ దాని డిస్ట్రిబ్యూటరీగా ఒక ఫస్ట్ పాయ వచ్చిందో దాని పేరు గౌతమి. ఇది ఎక్కడ అంటే యానాం కాకినాడ దగ్గర యానాంలోని ఇది బే ఆఫ్ బెంగాల్లో అంటే ధవళేశ్వరం నుంచి అది యానాంకి ట్రావెల్ చేస్తుంది. యానాం వరకు వెళ్ళి అక్కడ యానాం అంటే మన యూనియన్ టెరిటరీ పాండిచ్చేరి ఉంది కదా, దాని యొక్క ఇది ప్లేస్ అది. సో అక్కడి నుంచి ఏం చేస్తుందంటే అది కాకినాడ దగ్గర పక్కనే ఉంటుంది ఆల్మోస్ట్. అక్కడ నుంచి అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దీని పేరు యానాం దగ్గర కలిసిన బే ఆఫ్ బెంగాల్లో కలిసే గోదావరి యొక్క పాయని ఏంటంటారంటే గౌతమి అంటారనమాట. నెక్స్ట్ ఈజ్ వశిష్ట. ఇది ఎక్కడ కలుస్తుందంటే ఎక్కడ కలుస్తుంది అంతర్వేది అనమాట. అంతర్వేది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోని ఉన్న అంతర్వేది దగ్గర అంటే ఒకటేమొచ్చి యానం వరకు వెళ్ళింది, ఇంకోటేమొచ్చి ఈస్ట్ గోదావరి అంతర్వేది అదే సఖినేట్పల్లి మోరి ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి దాటుకుంటూ వచ్చి అది అంతర్వేదికి వెళ్ళి అంతర్వేదిలోని సముద్రంలో కలుస్తుంది. ఇక్కడే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఈజ్
దాని పేరు ఎక్కడైతే అంతర్వేదిలో కలిసే గోదావరి పేరు ఏంటంటే వశిష్ఠ అనమాట. వశిష్ఠ. యానాంలో కలిసేదానికి గౌతమి. అండ్ నెక్స్ట్ ఈజ్ వైనతేయ. ఇది ఎక్కడ కలుస్తుందంటే కొమరగిరిపట్నం. కొమరగిరిపట్నం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇది కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అంటే గౌతమి ఏమొచ్చి యానాం, వశిష్ఠ ఏమొచ్చి అంతర్వేది, వైనతేయ. వైనతేయ ఏం చేస్తుంది, కొమరగిరిపట్నంలోకి వెళ్ళి అక్కడ సముద్రంలోకి కలుస్తుంది. ఇది కూడా తూర్పుగోదావరి జిల్లా అన్నమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే తుల్య. ఇదేం చేస్తుందంటే ఇది కూడా ఈస్ట్ గోదావరిలోని బెడమూరు లంక. ఈస్ట్ గోదావరిలోని ఇంకొకటి ఏదైతే బెడమూరు లంక దగ్గర నదిలో కలుస్తుందో ఏ ఒక పాయ, దాని పేరు ఏంటంటారంటే తుల్య అంట అనమాట. తుల్య. సో ఇది కూడా ఈస్ట్ గోదావరిలోనే. నెక్స్ట్ ఇది ఏంటంటే భరద్వాజ. భరద్వాజ అనమాట. ఇది కూడా బెడమూరు లంకలోనే, అంటే తుల్య ఎక్కడైతే కలిసిందో ఇది కూడా సముద్రంలోకి, బే ఆఫ్ బెంగాల్లోకి బెడమూరు లంకలోనే కలిసింది అనమాట. ఏదేది భరద్వాజ. నెక్స్ట్ ఈజ్ కౌశిక. ఇదేం చేస్తుందంటేను ఇది అంతర్వేదిలో వశిష్ఠ ఉంది కదా, వశిష్ఠలో కలుస్తుంది అనమాట. అంటే ఇది విడిగా వెళ్ళి దీంట్లో కలవదు. విడిగా వెళ్ళి అంటే నేను మీకోసం మీ ఐడెంటిఫికేషన్ కోసం 7 పాయలుగా వేశాను కానీ, బట్ ఇది ఏంటంటే కౌశిక దీంతో కలుస్తుంది, ఇలా కలుస్తుంది. ఇలా కలిసి అంతర్వేదిలో కలుస్తుంది అనమాట. వశిష్ఠతో కలిసి అంతర్వేదిలోకి, సముద్రంలోకి మర్జ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే ఆశ్రయ. ఆశ్రయ అనమాట. ఇదేం చేస్తుంది, కొమరగిరిపట్నంలోని కూడా వశిష్ఠ వైనతేయ వరకు వెళ్ళి ఇది వైనతేయతో కలుస్తుంది అనమాట. కలిసి సముద్రంలోకి కలుస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇది ఆశ్రయ, నెక్స్ట్ ఈజ్ కౌశిక. సో ఈ 7 పాయల్ని కలిపి సప్త గోదావరి అంటారనమాట. గోదావరి 7 పాయల్ని కలిసి సప్త గోదావరి అంటారు. సో ఈ గోదావరిలో ఎక్కడైతే ఈ మధ్యలో ఉండే ల్యాండ్స్, అంటే ఈ ప్రతి పాయ మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, జాగా ఉంటుంది కదా, ఒక భూమి, వాటిని లంకలు అంటారు అనమాట. అవి సో వెరీ ఫర్టైల్ ప్లేసెస్. ఒక్కొక్కసారి అవి నీటిలో మునిగిపోతూ ఉంటాయి, అంటే గోదావరి ఫ్లడ్స్ గట్రా వచ్చినప్పుడు రెయినీ సీజన్స్లో. బట్ ద మోస్ట్ ఫర్టైల్ వీటిని లంకలు అంటారు అనమాట. మనం బెడమూరు లంక, వక్క లంక ఇలా ప్లేసెస్ ఉన్నాయి కదా, వీటిని ఆ లంకలు అంటారు. వెరీ ఫర్టైల్ అల్యూవియల్ ల్యాండ్స్. ఎందుకంటే నది తెచ్చే డిపాజిట్స్ అన్నీ అక్కడ చేరుతాయి కాబట్టి అక్కడ చాలా ఫర్టైల్ మంచి పంటలు వస్తాయి. అందుకే గోదావరి జిల్లాలు చాలా సస్యశ్యామలంగా ఉంటాయి అన్నమాట, పంటలకి ప్రసిద్ధి. సో ఇది మన గోదావరి రివర్. సో ఆరిజిన్ మహారాష్ట్రలో నాసిక్ దగ్గర త్రయంబక్లోని, తర్వాత తెలంగాణ మీదకి వచ్చి, తర్వాత మళ్ళీను ఆంధ్రాలో వచ్చి అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో దీని ఆంధ్రాలో లెంత్ ఇది 1465 కిలోమీటర్స్ దాని లెంత్. ఆంధ్రాలో మాత్రం 212 కిలోమీటర్స్ మాత్రమే. దాని బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటంటే ప్రాణహిత. సో అనదర్ ప్రాణహిత ఇస్ ది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. అదే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అంటే మంజీరా ఇస్ ది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత వెన్ ఇట్ ఎంటర్స్, గోదావరి ఇస్ ద బిగ్గెస్ట్ river of peninsular India. Okay, and other names of Godavari is Vruddha Ganga, Dakshin Ganga or Rhine of India. Next is its width is nearly 3 kilometers, that is 2.7 kilometers in Rajahmundry anamata. And next, when it enters the Habaleshwara barrage, it dissects into 7 streams. It separates into 7 streams. So these 7 streams endante Gautami, which merges in Yanam, which merges in Bay of Bengal at Yanam.
Next is Vasishta, which merges in Bay of Bengal at Antarvedi. Next is Vainateya, which merges in at Bay of Bengal at Komaragiri Patnam. And next is Tulya, which merges in Bendamuru Lanka. And next is Bharadwaja, which also merges in Bendamuru Lanka. Next is Kaushika, which merges with Vasishta in Antarvedi. And another one is Ashreya, which merges with Vainateya at Komaragiri Patnam. So, ఇది మన గోదావరి రివర్. ఒకసారి మ్యాప్ చూద్దాం. సో దిస్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ గోదావరి. ఈ నాసిక్ నుంచి ఇది మహారాష్ట్ర అంతా ట్రావెల్ చేసి నెక్స్ట్ తెలంగాణలో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి రాజమండ్రి నుంచి అది 7 స్ట్రీమ్స్గా విడిపోయి 2 స్ట్రీమ్స్ ఏమిటి 2లో కలుస్తాయి, అలాగా సముద్రంలోకి కలుస్తుంది అనమాట. సో బిగ్గెస్ట్ పెనిన్సులర్ రివర్ అంటే మనకి గోదావరి. ఏపీ జోగ్రఫీలో డ్రైనేజ్ ప్యాటర్న్ ఓ డ్రైనేజ్ సిస్టమ్ చూద్దాం. రివర్ కృష్ణా నది. సో ఇది కూడా మనకి వెస్టర్న్ ఘాట్ ఆరిజిన్ రివరే. ఇది ఎక్కడ పుట్టింది అంటే మనకి మహాబలేశ్వర్ దగ్గర జోర్హాట్ అనే ఒక ప్లేస్లోని ఒక గ్రామంలోని మహాబలేశ్వర్ దగ్గర పుట్టింది. అంటే సతారా డిస్ట్రిక్ట్లో మహాబలేశ్వర్ దగ్గర ఈ వెస్టర్న్ ఘాట్స్లో, అది కూడా సహ్యాద్రీస్లో అనమాట. గోదావరి కూడా సహ్యాద్రీస్లో పుట్టింది, కానీ మళ్ళీను కృష్ణ కూడా సహ్యాద్రీస్లో పుట్టింది. రెండు ఆరిజినేటెడ్ ఫ్రమ్ మహారాష్ట్ర ఓన్లీ. అదేమో త్రయంబక్ నుంచి పుట్టింది, ఇదేమో వచ్చి సతారా మహాబలేశ్వర్ దగ్గర నుంచి పుట్టింది. సో ఇది 4 రాష్ట్రాల మీదుగా డ్రైన్ చేస్తుంది అనమాట. ఆరిజినేటెడ్ స్టేట్ ఏది? మహారాష్ట్ర, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ తెలంగాణ అండ్ ఏపీ. ఫైనల్గా ఏపీలోకి వచ్చి అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఎక్కడంటే హంసల్, కృష్ణా డిస్ట్రిక్ట్లోని హంసల్ దీవి అన్న ప్రాంతంలో అనమాట. సో దాని లెంత్ ఎంత అంటే, కృష్ణా నది లెంత్ ఎంత అంటే